కీర్తన గ్రంథం 53వ కీర్తన. దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందరు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేదురు. మేలు చేయువాడు ఒకడును లేడు. వివేకము కలిగి దేవుని వెదకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. ఒక్కడును తప్పకుండా అందరూ చెడి ఉన్నారు. మేలు చేయువారు ఎవరునూ లేరు, ఒక్కడైనను లేడు. ప్రభునందు ప్రియులారా, 53వ కీర్తనలో 6వ వచనాన్ని మనం చదివినట్లయితే అక్కడ ఇలా వ్రాయబడింది: సియోనులో నుండి ఇశ్రాయేలునకు రక్షణ కలుగును గాక. దేవుడు చెరలోనున్న తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించు. ఈ దినాల్లో మనం ధ్యానం చేస్తున్నట్లుగా ఇశ్రాయేలు యొక్క రక్షణ, మరి యాకోబుని దేవుడు చెరలో నుంచి విడిపించబోతున్నాడు అనే సంగతిని బట్టి ప్రభుకు స్తోత్రం. రోమీయులకు రాసిన పత్రికలో ఒక వాక్యాన్ని మనం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చూడండి, 26వ వచనం చదువు. రోమీయులకు రాసిన పత్రిక 11:26. వారు ప్రవేశించున్నప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపములను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇది అని వ్రాయబడినట్టు ఇశ్రాయేలు జనులందరూ రక్షించబడుదురు. ప్రభునందు ప్రియులారా, ఆయన వారిని చెరలో నుంచి రప్పించబోతున్నాడు. ఆ దినాన్న యాకోబు హర్షిస్తుంది, ఇశ్రాయేలు సంతోషిస్తుంది అనే మాట ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఈ కీర్తనలో జరగబోయే సంగతులు, లేదా ఈ కీర్తనలో సంభవించబోయే సంగతులు, మరి ముఖ్యంగా ఇశ్రాయేలుకు సంభవించే సంగతిని మనం చూస్తున్నాం. అయితే దీనికి పైన చెప్పబడిన వాక్యాలు రోమాపత్రిక 3వ అధ్యాయంలో చెప్పబడింది వాక్యాలు. ఆ దేవుని రోమాపత్రిక 3వ అధ్యాయంలో చెప్పబడిన వాక్యాల్లో మనం గమనించేది ఏంటంటే 3వ వచనం: మేలు చేయువారు ఎవరునూ లేరు, ఒక్కడైనను లేడు, వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు అనే మాట మనం అక్కడ చదువుతున్నాం. రోమాపత్రిక 3వ అధ్యాయంలో చెప్పబడింది ఎవరి గురించి? లోకం గురించి చెప్పబడింది. మీరు 11 నుంచి చదివితే, 9 నుంచి చదివితే యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారు అనే మాట మనం చూస్తాం. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో అన్యజనులు, రోమాపత్రిక 2వ అధ్యాయంలో అన్యజనులు, రోమాపత్రిక 3వ అధ్యాయంలో యూదులు, వీరిద్దరి గురించి రాస్తూ వీరిద్దరిని క్లబ్ చేసి ఇక లోకము అని ఎంచి 9వ వచనంలో రాశాడు: యూదులేమి గ్రీసు దేశస్థులేమి అందరూ పాపమునకు లోనై ఉన్నారు అని చెప్పి వారి గురించి ఈ కీర్తనలో రాశాడు. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, గ్రహించువాడు ఎవడునూ లేడు, దేవుని వెదకువాడు ఎవడునూ లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికిమాలిన వారైరి, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు, వారి గొంతుక తెరిచిన సమాధి, తమ నాలుకతో మోసం చేయుదురు, వారి పెదవుల క్రింద సర్పవిషం ఉన్నది అని ఈ కీర్తనలో ఈ విషయాన్ని కూడా ప్రస్తావించాడు. కాబట్టి ఇక్కడ ఇద్దరిని మనం గమనిస్తున్నాం. ఒకటి ఇశ్రాయేలీలు, రెండు లోకం. 53వ కీర్తనలో మరి ఇశ్రాయేలీల రక్షణ, యాకోబు యొక్క విడుదల, లేదా యాకోబులో నుండి లేకపోతే ఇశ్రాయేలు విషయంలో ప్రభు చేయబోయే కార్యాన్ని మనం 53వ కీర్తన 6లో చూస్తున్నాం. ఇది ఎలా ఉండగా అసలు లోకం ఎలా ఉంది, లోకం దేవుని భయం లేకుండా ఎలా జీవిస్తుంది అనేది మనం మొదటి వచనాలు చదువుతున్నాం. అయితే ఇవి ఎందుకు మనకు ఈ ఉదయకాలం
ప్రభు మన దృష్టికి తెస్తున్నాడంటే, మనం కూడా లోకంలోనే ఉన్నాం. మనం కూడా లోకంతో సాంగత్యం చేసే అవకాశం ఉంది. లోకంలో ఉన్న ఆత్మ ఏదైతే భ్రమపరుచు ఆత్మ అని మనం ఇప్పుడు చెప్తున్నామో, దానికి మరొక పేరు క్రీస్తు విరోధి ఆత్మ. వాస్తవంగా ఈ యాంటీ క్రైస్ట్ అనేవాడు ఎవడైతే రాబోతున్నాడో ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో, వాడు యూదులకు శత్రువు, లేదా ఇశ్రాయేలీలను వాడు ఎదిరించబోతున్నాడు. లేకపోతే వాని పక్షంగా లోకమంతా కూడా ఇశ్రాయేలీలకు భవిష్యత్తులో శత్రువులు కాబోతున్నారు. ప్రకటన గ్రంథంలో 6వ అధ్యాయంలో ఈ బయలుపరచబడబోవు ఈ నాశన పుత్రుడకు పాపపురుషుడు ఎవడైతే ఉన్నాడో, వాడు బయలుపరచబడినప్పుడు ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనంలో, ఈ లోకం అంతటి మీదకి గొర్రె పిల్ల ఉగ్రత దినం రాబోతుంది. ఆ ఉగ్రత దినంలో ఉండకుండా ప్రకటన గ్రంథంలోనే మనము 4వ అధ్యాయం 1వ వచనంలో చెప్పుకుంటున్నట్లుగా ఆ ఉగ్రత దినం నుండి మనం తప్పించబడుతున్నాం. లేదా ప్రకటన 3:10 రాత్రి మనం విన్నట్లుగా ఆ ఉగ్రత దినం నుండి తప్పించబడుతున్నాం. కాబట్టి ఈ లోకం ఎలా బ్రతుకుతుంది, లేకపోతే ఈ లోకం ఎలా నడుస్తుంది అనేది మనం ఆలోచన చేస్తే, అది భవిష్యత్తులో మరి ఇశ్రాయేలుకు అది చేయబోయే హాని ఏంటో మనకు అర్థమవుతుంది. ఈ సంగతులు మనం ఎందుకు తెలుసుకోవాలంటే, ఈరోజు మనం లోకంలో ఉండి లోకంతో స్నేహం చేస్తూ, లోకంతో సాంగత్యం చేస్తూ మరి మనము గడుపుతున్నట్లయితే మనం మత్తులమైపోతాం. మనం మత్తులమైపోయి ప్రవచనాన్ని మనం నిర్లక్ష్యం చేసేవారంగా ఉంటాం. తెస్సలోనికైలకు రాసిన వద్దులే బయట దావనం బాగా తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయాన్ని మీరు గమనించినట్లయితే ఇదే వివరాలు రాస్తున్నాడు. చూద్దాం రండి. తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఒకసారి మొదటి వచనం నుండి పరిశీలన చేస్తే, ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, మొదటి వచనం నుండి పరిశీలన చేస్తే ప్రభువు దినము అంటున్నాడు. 2వ వచనం చూడండి, ప్రభువు దినం. వాస్తవంగా ఈ ప్రభువు దినం 2 విషయాలు మనకు తెలియజేస్తుంది. ప్రభువు దినంలో ఉగ్రత దినం లోకం మీదకు రాబోతుంది. ప్రభువు దినంలో మిగిలిన మరి 1000 ఏండ్ల కాలం ఏదైతే ఉందో అది ఇశ్రాయేలు యొక్క నిరీక్షణ. లేకపోతే యోవేలు గ్రంథం 3వ అధ్యాయం ఆఖరి వచనాల్లో చెప్పబడినట్లుగా మరి సియోన్లో యెహోవా నివసిస్తాడని, మరి ఇశ్రాయేలీలు ఆ దినాల్లో అనుభవించే మరి వాగ్దాన కాలాన్ని గురించి ఇక్కడ వ్రాయబడింది. అయితే ఈ అధ్యాయంలో మాట్లాడుతూ ఏం చెప్పాడంటే, 6వ వచనం నుండి మెలకుగా ఉండండి, మత్తులుగా ఉండొద్దు అని చెప్పాడు. మెలకుగా ఉండండి, మత్తులుగా ఉండొద్దు అని చెప్తూ కొంచెం ముందుకొస్తూ 19లో 21లో అన్నాడు, ప్రవచించుటను నిర్లక్ష్యం చెయ్యొద్దు అన్నాడు. ప్రవచనము అంటే అర్థం ఏంటంటే సంభవించబోయే సంగతులను మాట్లాడటం. ఒకవేళ మనం లోకంతో కలిసిపోతే లోకములో ఉన్న భ్రమపరుచు ఆత్మ ఈరోజు ఏదైతే మనల్ని భక్తిహీనులుగా చేసిద్దో అదే భ్రమపరుచు ఆత్మ యాంటీ క్రైస్ట్ స్పిరిట్, అది క్రీస్తు విరోధి ఆత్మ. కాబట్టి మనం తెలియకుండానే ఇశ్రాయేలీలకు మనం కీడు చేస్తున్నామని అర్థం. కారణం ఏంటంటే ఇశ్రాయేలీలకు మనం ఇప్పుడు మేలు చేయాలి. ఎందుకు మేలు చేయాలంటే, అడవి ఒలీవ చెట్టు యొక్క కొమ్మలు కొన్ని విరిచివేసి స్వాభావికమైన ఒలీవ చెట్లు ఆయన అంటుకట్టాడు. ఇది రోమాపత్రిక 11వ అధ్యాయంలో చెప్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఏం చెప్తున్నాడంటే 17వ వచనం, కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశయించొద్దు. అంటే అర్థమైందంటే ఇశ్రాయేలీలకు దేవుడిచ్చిన దేవోక్తులు, వాటిని రోమాపత్రిక 3:2లో, వాటిని రోమాపత్రిక 3:31లో నీతి కారణమైన నియమం అన్నాడు. ఈ దేవోక్తుల మూలంగా మనం విశ్వాస మూలమగు నీతిని పొందాం.
ఇంకా చెప్పాలంటే ఆ దేవోక్తులలో నుండి వచ్చిన సువార్త ద్వారానే మనం రక్షించబడ్డాం. మరి ఈ రోజు మనం సువార్త సత్యాన్ని ఎక్కడి నుంచి పొందాం? ఆ సువార్తలో నుంచే పొందాం. మరి దీన్ని అంతటిని ఏం చెప్పాడంటే స్వాభావిక ఒలీవ చెట్టు అనగా ఇశ్రాయేలీల సారవంతమైన వేరు అన్నాడు. వారు విరిచివేయబడ్డారు. వారు ఎందుకు విరిచివేయబడ్డారంటే వారు అవిధేయత చూపించారని, తొట్టుబాటు చూపించారని. ఈ వివరాలన్నీ ఇక్కడ రాశాడు. ఇవన్నీ మనకు తెలుసు. స్వాభావికమైన కొమ్మల్నే ఆయన విరిచివేశాడంటే నువ్వు అతిశయిస్తే నిన్ను కూడా విరిచివేస్తానని చెప్పాడు. విరిచివేస్తానన్నాడు అంటే అర్థం ఏంటంటే ఒక రోజు రాబోతుంది. 25వ వచనంలో చెప్పినట్లుగా ఆయన అన్యజనుల ప్రవేశం సంపూర్ణం చేసి ఇశ్రాయేలునకు ప్రవేశం ఇవ్వబోతున్నాడు. ఇది తెలియని వాళ్ళు అందరూ ఏమనుకుంటున్నారంటే ఇశ్రాయేలును దేవుడు విసర్జించాడు అనుకుంటున్నారు. రోమాపత్రిక 11:1. ఇంతగా అసలు ఇశ్రాయేలును విసర్జించాడు అనే ఆత్మ యాంటీ క్రైస్ట్ స్పిరిట్, క్రీస్తు విరోధి ఆత్మ. ఈ క్రీస్తు విరోధి ఆత్మతో ఏకీభవించిన వారు ఎవరైతే ఉన్నారో వారు వాస్తవంగా అలా ఎందుకు ఆలోచిస్తున్నారంటే వారు భక్తిహీనులైపోయారు. ఇంకా చెప్పాలంటే వారు గర్విస్తున్నారు, వారు దేవునికి భయపడట్లేదని 20వ వచనంలో చెప్పాడు. ఒకసారి ఈ విషయాలు జ్ఞాపకం చేసుకుందాం. ఒకసారి 24వ వచనం చదువు ర్యాన్సమ్. 24 బికాజ్ యు ఆర్ హోప్ నెంబర్ 24. చదవగలవా? వీలైతే చదువు. 24 రోమాపత్రిక 11:24. బైబిల్ అందరు తీస్తున్నారా? నేను చెప్తుంటే చూస్తున్నారా? చూస్తా ఉంటే మీరు ఎక్కడో ఆలోచిస్తే నిద్రలో పోతారు. రోమపత్రిక 11:24. ఎట్లనగా నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి స్వభావ విరుద్ధముగా మంచి ఒలీవ చెట్టును అంటు కట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలకు వారు మరినిత్యముగా తమ సొంత ఒలీవ చెట్టున అంటు కట్టబడరా. సో ఇది సంభవించబోతున్న సంగతి అన్నమాట. సో త్వరలో జరగబోతున్న సంగతే ఇక్కడ రాశాడు. మరి ఇది తెలిసిన వాళ్ళు ఏం చేస్తారు? లోకంతో ఎంత మాత్రం కూడా స్నేహం చేయరు. ఇంకా చెప్పాలంటే భ్రమపరుచు ఆత్మ ఈ లోకంలో ఉందని ఎరిగి మనం ఎక్కువగా మరి సత్యస్వరూపియగు ఆత్మ చెప్పుచున్న సంగతులు వినటానికి మనం ఇష్టపడతాం. కారణం ఏంటంటే ఆ ఈ మత్తులోనికి మనం పోయేదానికి అవకాశం ఉంది. ప్రవచించడాన్ని నిర్లక్ష్యం చేసేదానికి అవకాశం ఉంది. మీరు ఇలా అనొద్దు. రాకడ దినాల్లో ప్రవచించకుండా ఉండటం కూడా, మౌనంగా ఉండటం కూడా అది శత్రువు యొక్క ఆలోచనే. కారణం ఏంటంటే మార్క్సు వార్తలో ఏమడిగాడు చూడండి. 4వ వచనం. విశ్రాంతి దినమున మేలు చేటు ధర్మమా, కీడు చేటు ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగాను. అందుకు వారు ఏమనుంది? మీ బైబిల్ ఏముంది? అందరూ చెప్పండి మైక్ ఆన్ చేసుకొని. అందుకు వారు ఊరకుండిరి అని ఉంది. ఊరకుండటం ఏంటి? ఇక్కడ సైలెంట్ గా ఉండటం ఏంటి? మేలు చేయటమా, కీడు చేయటమా? లేదా కీడు చేయట ధర్మం అన్నట్టుందా, మేలు చేయట ధర్మం అన్నట్టుందా? కీడు చేయటం. చెప్పండి అన్న, వినపట్లేదు మీది. అలాగా ఆన్ చేసుకుని వెంటనే ఆపేస్తున్నారు. కట్ అయిపోతుంది వాయిస్. అందరు చెప్పండి, తర్వాత రాదురులేండి. శాస్త్రాలు ఇప్పుడు ఎందుకు రాస్తున్నారు అందరు? కీడు చేయటం. ఆన్సర్ చెప్తామా అనేటానికి కొంతమంది రాసేస్తా ఉంటారు. తల వంచి ఏదో ఏసి ఏదో రాయిచుండేది అన్నట్టు. రాయకండి, ఆన్సర్ చెప్పండి. ఇక్కడ యేసు ప్రభు మేలు చేయట ధర్మమా, కీడు చేయట ధర్మమా, ప్రాణహత్య ధర్మమా, ప్రాణ రక్షణ ధర్మమా అన్నప్పుడు వాళ్ళు సైలెంట్ గా ఉన్నారంటే మేలు చేయట ధర్మమా, ధర్మమే అని వారు అంటున్నట్ట, కీడు చేయట ధర్మం అన్నట్టు ఉందా? మేలు చేయడం ధర్మం మీద గురించి మేలు మౌనంగా ఉన్నారు సార్, ఉండిపోయారు. అంటే మేలు చేయట ధర్మమే అని వాళ్ళు అంటున్నారా? వాళ్ళు అందుకే సైలెంట్ గా ఉన్నారా? అవునండి. ఏనా డేవిడ్ రాజు అన్న, ఈసారికి నన్ను వదిలేండి పాస్టర్ గారు, నీతి యావత్తు ఇలా జరగనేయండి అంటారా? చెప్పండి, ఎవరో ఒకరు చెప్పండి ఆన్సర్. మరి
ఇక్కడ యేసుక్రీస్తు విశ్రాంతి దినాన్ని మేలు చేయడం ధర్మమా కీడు చేయడం ధర్మమా అన్నాడు కదా. ఆ టైంలో ఏమనాలా? మేలు చేయడం ధర్మము అనాల. అనకుండా సైలెంట్ గా ఉన్నారంటే వీళ్ళు ఏం చేయటం ధర్మం అన్నట్టున్నారు. కీడు చేయడు ధర్మము అన్నట్లుందండి. కీడు చేయడం ధర్మం అన్నట్టున్నారు. కాబట్టి అసలు ఈ రాకడ దినాలలో ఇశ్రాయేలుకు విడుదల సమీపమైన దినాల్లో ప్రవచించకుండా ఎవరైతే సైలెంట్ గా ఉన్నారో, ఎందుకురా బాబు ప్రవచించిన కాడి నుంచి మనల్ని ఆడుకుంటారా ఆ అని సైలెంట్ అయిపోయారో వాళ్ళందరూ కూడా మేలు చేసేవాళ్ళు అయితే కాదు. ఈ పాటికి మనం అందరం కూడా ప్రవచించాలి. ఎందుకంటే తెస్సలోనిక పత్రికని ఏ పత్రిక అంటారు? శనివారం మనం ధ్యానం చేస్తున్న తెస్సలోనికలకు రాసిన పత్రికని ఏ పత్రిక అంటారు? అక్కడ వెరీ గుడ్, రాకడ పత్రిక అంటారు. తిమోతి పత్రికను కాపరి పత్రిక అంటారు. పెద్దాపురంలో మనం కాపరి పత్రిక ధ్యానం చేస్తున్నాం. శనివారం మనం రాకడ పత్రిక ధ్యానం చేస్తున్నాం. మరి మీరు చెప్పండి, రాకడ పత్రికలో ఉన్న మనం మరి సంభవించబో సంగతులను గురించి మత్తుగా ఉండకుండా, ఆల్రెడీ నాకు ఆత్మలో ఇలా అనిపిస్తుంది, కొంతమంది చెప్తున్నారు నాకు ఆత్మలో ఇలా అనిపిస్తుంది అని మాట్లాడుతున్నారు కదా. అట్లా కూడా మాట్లాడకుండా మౌనం అయిపోయామంటే మనం మేలు చేస్తున్నామా కీడు చేస్తున్నామా? ఈడే చేస్తున్నాను. ఇందాక చదివిన కీర్తనలో ఏముంది? 53వ కీర్తనలో మేలు చేయవాడు లేడు. ఒరే అబ్రహం, ఏం చేస్తున్నారు ఈడ? మేలు చేయవాడు లేడు, ఒక్కడును లేడు. ఆ మాట పట్టుకోండి, మేలు చేయవాడు లేడు, ఒక్కడును లేడు అనే మాట మనం చూస్తాం. అంటే ఈ వచనం ప్రకారం లోకంతో ఎవరైతే సాంగత్యం చేస్తున్నారో, స్నేహం చేస్తున్నారో, మరి వాళ్ళందరూ కూడా మత్తులైపోతారు. వారు సంభవించబోయే సంగతులను గురించి వాళ్ళు ఏమి ఎరగలేరు, అందుకని వాళ్ళు ఏమి మాట్లాడలేరు. అలా మౌనంగా ఉండటం కూడా కీడు చేయటమే. కాబట్టి ఆలోచన చేయండి. సో అలా మౌనంగా ఉండటం కూడా కీడు చేయటమే. కాబట్టి ఈ ఉదయకాలం మనం ఆలోచన చేసే సంగతి ఏంటంటే, మీరు మౌనంగా ఉండొద్దు. అహరోన్ అన్న నాకు ఆత్మలో ఇలా అనిపిస్తుంది అనేది ప్రార్థనలో పెట్టేస్తున్నాడు. అలాగే మరి కొంతమంది సహోదరులు బ్రదర్ మాట్లాడుతున్నప్పుడు ప్రభువు నాకు ఇలా చెప్తున్నాడు, ఇలా ఇది జరగబోతుంది. రాత్రి ఒక సహోదరి మీటింగ్ అయ్యాక అంటుంది, నాకు ఎన్నో దర్శనాలు సూచనలు ప్రభు చూపిస్తున్నాడు, ఏం జరగబోతుందని. సో అవన్నీ మనకు రావాలి. ఈ పరిచయంలో ఉన్న వాళ్ళందరికి రావాలి, కళలు రావాలి, దర్శనాలు రావాలి, సూచనలు కనపడాలి. ఆ ఇది ఇది జరగబోతుంది అని చెప్పేయాలి అందరూ. ఎందుకు చెప్పాలంటే ఈ టైంలో మనకు అవి రాకపోతే మనం ఊరకుండటం కూడా ఇశ్రాయేలు కీడు చేయటమే. సో నాకెందుకు రావట్లేదు అని నన్ను అడగకుండా, నువ్వెందుకు మత్తుకున్నావనే నింద నీ మీద పడకుండా చూసుకో. నీకు అర్థమైంది? ఇప్పుడు నేను ఒక నింద వేసాననుకో మీరు ఫీల్ అవుతారు. అదేంటంటే, అసలు మీకు ఏమి తోచుచున్నది అంటే, మాకేం అనిపించట్లేదు బ్రదర్ అని మీరు అన్నారనుకోండి, మీకేమనిపించకపోతే మీరు ఏదో తప్పు చేస్తున్నారు, మీరు ఏదో మత్తులో ఉన్నారు లోకంలో అని నేనంటే, నిందేయొద్దు మా మీద అని మీరు అంటానికి లేదు. ఎందుకంటే ఇదే తెస్సలోనిక మొదటి పత్రిక 3వ అధ్యాయం 12-13 వచనాల్లో, ఎవరైతే మేలు చేయకుండా మౌనంగా ఉన్నారో వారి పరిశుద్ధత విషయంలో నింద పడబోతుందని చెప్పాడు ఆయన. ఒకవేళ ఒక విశ్వాసిని నేను తెగించి ఇలా మాట్లాడాను అనుకోండి, నా తెగింపు రక్షణ పోగొట్టేటట్టు ఉండదు, శిక్షణ చేసేటట్టు ఉంటది. నువ్వేమన్నా అక్రమ సంబంధంలో ఉన్నావా? నువ్వేమన్నా అక్రమంగా నడుచుకుంటున్నావా? నువ్వేమన్నా అపవిత్రత జరిగిస్తున్నావా? నువ్వు ఈ దినాలు ఏమైనా కామాభిలాష ఎందుకు గడుపుతున్నావా ఏంటి? నీకెందుకు దర్శనాలు రావట్లా? నీకెందుకు ప్రవచనాలు రావట్లా? నీకెందుకు కళలు రావట్లా? నీకెందుకు సూచనలు కనపట్లా? నీకెందుకు ఏమి తోచట్లా అని అన్నాను అనుకోండి, మీరు సీరియస్ అయిపోతారు. సీరియస్ అయిపోద్ది. ఎందుకంటే 4వ అధ్యాయంలో ఏం రాశాడంటే, 4వ వచనంలో కామాభిలాష ఎందుకు గడపొద్దు అన్నాడు. ఎందుకన్నాడు తెలుసా? ఇది రాకడ పత్రిక కాబట్టి. సో రాకడ పత్రిక రాసినప్పుడు మనల్ని అందరినీ కూడా హెచ్చరిక చేస్తున్నాడు. ఏమనంటే, మీరు మెలకుగా ఉండాలి బాబు, మీరు నిద్రపోతే కుదరదు, మీరు మత్తుగా ఉంటే కుదరదు. ఎందుకంటే ఇక్కడ ఏం చెప్పాడు చూడండి ఒకసారి, ఎవరైనా వాక్యం తెరిచిన వాళ్ళు తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయంలో ఏం రాశాడో మీరు గమనించండి. 5వ వచనంలో ఏమన్నాడంటే, దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష ఎందొద్దన్నాడు. దేవుని ఎరగని అన్యజనులు అంటే ఎవరోళ్ళు? దేవుని ఎరగని అన్యజనులు అంటే ఎవరు?
లోకం లోక సంబంధం కదండి. ఈ లోకం ఎవరికి శత్రువు? ఇశ్రాయేలుకి శత్రువు. ఇశ్రాయేలు ప్రవేశానికి విరోధం. ఎందుకంటే అది క్రీస్తు విరోధ ఆత్మ కలిగిన లోకం. అందుకని ఈ దినాల్లో మనల్ని ఏమన్నాడు? దేవుని ఎరుగని అన్యజనుల వలె ఉండొద్దు అన్నాడు. కామాభిలాషంత గడపొద్దు అన్నాడు. ఎందుకంటే వాళ్ళకి ఎటువంటి దర్శనం ఇవ్వడదు. పరిశుద్ధత లేకుండా చెప్పండి ఎవడును ప్రభువును చూడడు. నేను ప్రశ్న అడుగుతాను, ఈ దినాలలో జరిగే సంగతి ఇది కాదు అని ఎవరన్నా అంటే వాళ్ళు ఏం చెప్పాలి చెప్పండి? ఈ దినాల్లో జరిగే సంగతి ఇది కాదు, సంభవించబోయే సంగతి ఇది కాదు. సంభవించబోయే సంగతులు ఇది కాదు అంటే ఎవరైనా ఏది చెప్పాలి? మీకేమనిపిస్తుంది చెప్పండి? ఈ దినాల్లో సంభవించేది ఇది కాదని ఎవరైనా అంటే ఏం చెప్పాలి? సతీష్ అన్న పర్లేదు, ధైర్యం చెప్పు. ఏం జరుగుతుందో అది చెప్పాలి. వాళ్ళు ఇనే? ఏం జరగబోతుందో వాళ్ళు రైట్ ఆన్సర్. చెప్పగలగాలి. ఇప్పుడు ఇది కాదు అని ఎవరైనా అంటే మరి ఏంటో చెప్పాలి. ఇది కాదు, అది కాదు, ఇది కూడా కాదు, ఇది కూడా కాదు అనేది మినిస్ట్రీ కాదు. ఇది కాదు, ఇది అని చెప్పేది మినిస్ట్రీ. ఇది కాదు, అది కాదు, అది కాదు, ఇది కాదు అని చెప్పేది మినిస్ట్రీ కాదు. సో అదే మినిస్ట్రీ. కొంతమంది మినిస్ట్రీ ఏంటంటే అదే మినిస్ట్రీ ఏంటంటే ఇది కాదు, అది కూడా కాదు, అలాగ కాదు, ఇలాగ కాదు. ఇది కాదు, మినిస్ట్రీ కాదు అది. మీరు గుర్తుపెట్టుకోండి, ఈ దినాలలో మనం అందరం కూడా సంభవించబోయే సంగతులు చెప్పి ప్రజలను అలర్ట్ చేయాలి. కారణం ఏంటంటే అపోస్తల కార్యముల గ్రంథం 27వ అధ్యాయంలో ఓడలో ప్రయాణం చేస్తున్న మిగిలిన వారితో సంభవించబోయే సంగతి ఏంటో చెప్పేశాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు. అలా చెప్పి ఆయన ఏం చెప్పాడంటే, మీరు ఓడలోనే ఉంటే మంచిది, ఓడలో ఉండకపోతే మాత్రం మీరు ఎవడో బ్రతకడని చెప్పాడు. ఎలా చెప్పుంటాడు? డౌట్గా చెప్పుంటాడా? డౌట్గా చెప్పుంటే ఏం చేద్దరు? మీరు ఆలోచన చేయండి. 44వ వచనంలో అందరూ దరి చేరారు అనే మాట ఉంది కదా. అందరూ దరి చేరారు అంటే అర్థం ఏంటి? అందరూ తప్పించుకున్నారు. అంటే అందరూ తప్పించుకున్నారంటే అందరూ కూడా ఓడలోనే ఉన్నారు, కానీ ఎవరు కూడా ఓడలో నుంచి బయటికి వెళ్ళిపోలేదు. అంటే ఎలా చెప్పుంటాడు? ఒక అలర్ట్ అని చెప్పి, అందరికి అలర్ట్ వినండి, అందరూ వినండి, అలర్ట్ వినండి, ఎవ్వరు ఓడను విడిచిపెట్టి పోవద్దు, ఓడలో ఉంటేనే మీరు రక్షించబడతారని చెప్పాడు. అది ఎలా చెప్పుంటాడు? నిశ్చయముగా చెప్పాడు, ఖచ్చితంగా చెప్పాడు. తేనా? దయానందరావు అన్న ఏం పాట పాడావు ఇప్పుడు? స్థిరముగా నీతో నన్ను కడదాకా నిలబెట్టన్నావు కదా. మరి వీళ్ళు కూడా కడదాకానే ఉన్నారు, స్థిరంగా ఉన్నారు. మీరు ఆలోచన చేస్తే ఇక్కడ ఏం చెప్పాడంటే 22వ వచనంలో ఎవని ప్రాణమునకు హాని కలుగదు అని ప్రవచించాడు. అలా ధైర్యంగా చెప్పాడు. ఎవరి ప్రాణానికి హాని కలగదు అన్నాడు కాబట్టి వాళ్ళందరూ ఆ ఓడలోనే ఉన్నారు. మరి మీరు ఎంతమందికి మేలు చేస్తున్నారు? దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయములో మరి అనుకునేవారుగా ఉన్నారు. దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటున్నారు కాబట్టి వారు మేలు చేయరు. అసలు వాళ్ళు కీడు చేస్తున్నప్పుడు కూడా అరే దేవుడు ఉన్నాడు రా బాబు, దేవుడు ఇవన్నీ గమనిస్తున్నాడు, దేవుడు చూస్తున్నాడు, దేవుడు వింటున్నాడు అనేది మర్చిపోతారు. వాళ్ళు చేసే కార్యాలన్నీ ఎలా ఉంటాయంటే అసహ్యమైన కార్యం. మరి ఇప్పుడు మనం కూడా ఏమైపోతున్నామంటే మనం చాలా తెలివైన వాళ్ళం అనుకుంటున్నాం, కానీ ఇది తెలివి కింద ఎంచబడదు. ఒకడేమో తిడుతున్నాడండి, వాడు మేలు చేయట్లేదు. మనం ఏం చేస్తున్నామంటే మౌనంగా ఉంటున్నాం. మౌనంగా అంటే ఏంటంటే గోడ మీద పిల్లి అంటారు చూసారా? గోడ మీద పిల్లి ఏం చేస్తుంది? టైం చూసి ఎటో గడు దూకెత్తగా చూస్తుంది. అట్లా కొంతమంది సైలెంట్గా ఉన్నారు. ఎట్లా ఉన్నారంటే చూద్దాం, ఇంకో సంవత్సరం చూద్దాం, ఇంకో సంవత్సరం చూసి ఏం జరిగిద్దో చూసి ఎందులో మేలు జరిగితే అందులో ఉండిపోదాం, ఎందులో కీడు జరిగితే అందులోకి వెళ్లకుండా ఉందాం. అట్లా ఉంటే నీ వల్ల ఎవరికి మేలు జరుగుతుంది? యు డిసైడ్. నువ్వు ఎటైనా దూకే, ముందే దూకే, ఎటో ఒకటి దూకే. అది కరెక్ట్ అంటావా అందులో దూకే, ఇది కరెక్ట్ అంటే ఇందులో దూకే. మెట్టుకు మాత్రం నువ్వు మౌనంగా ఉండటం కూడా కీడు చేయటమే. అయ్యో బాబాయ్, దెబ్బ కొట్టారు పాస్టర్ గారు. ఇప్పుడు మా ఉద్యోగం పోయినట్టేనా? ఏ ఉద్యోగం? గోడ మీద పిల్లిలాగా ఉండొచ్చు, పోయినట్టే. గోడ మీద పిల్లిలా ఉండొద్దు.
ఈ దినాల్లో మరి ఇశ్రాయేలుకు విరోధంగా మాట్లాడే ఏలియా శత్రువే అయ్యాడు. రోమాపత్రిక 11వ అధ్యాయంలో ఇశ్రాయేలుకు సంభవించబోయే సంగతులను గురించి మాట్లాడని వారందరూ, మౌనంగా ఉన్న వారందరూ కూడా శత్రువులే. మేలు చేటు ధర్మమా, కీడు చేటు ధర్మమా, ప్రాణహత్య ధర్మమా, ప్రాణ రక్షణ ధర్మమా అంటే వారందరూ ఊరకుండిన వారి విషయంలో దేవుని ఆత్మ ఏం మాట్లాడాడు అక్కడ? ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడ్డాడు. ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడ్డాడు 5వ వచనంలో. అంటే ఏంటంటే ఏమి స్పందించలేదేంటి మీరు? సంభవించబోయే సంగతులు చెప్తున్నప్పుడు ఇది జరగబోతుంది త్వరలో, లేకపోతే ఇది ప్రభు చేయబోతున్నాడు అన్నప్పుడు ఏది స్పందించలేదు, మీరు సైలెంట్గా ఎందుకుంటున్నారు అని అంటే, లేదు బ్రదర్ మేము ప్రార్థన చేస్తున్నాం. అబద్ధం ఆడొద్దు. నువ్వు సైలెంట్గా ఎందుకున్నావు? నువ్వు ప్రార్థన కూడా చేయటం కాదు, నువ్వు సైలెంట్గా ఉండటంలో, నువ్వు మాట్లాడకుండా ఉండటంలో నువ్వు కూడా కీడే చేస్తున్నావు. సో అదనమాట. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, పెళ్లి కొడుకుని పెళ్లి కూతుర్ని ప్రమాణం చేసేటప్పుడు అడుగుతారు, అమ్మా నీకు ఇష్టమా అంటే సైలెంట్గా ఉందంటే ఏమని అర్థం? మీరు చెప్పండి, నేను చెప్పండి, మీరు చెప్పండి. పెళ్ళైన వాళ్ళు చెప్పండి, లేదా పెళ్లి కాని వాళ్ళు కూడా చెప్పండి. ఇప్పుడు అమ్మాయిని అడిగారండి, అమ్మాయి నీకు ఇష్టమేనా ఈ పెళ్లి అన్నారు. అమ్మాయి సైలెంట్ గానే ఉంది, 30 సార్లు అడిగినా సైలెంట్ గా ఉంది. అంటే అమ్మాయికి ఇష్టమానే ఇష్టం కాదనా? ఇష్టం కాదని. పెళ్లి చేసే పాస్టర్లు కూడా ఉన్నారు కాబట్టి దేవుని స్తోత్రం, ఇష్టం కాదని. తర్వాత చేస్తే మిమ్మల్ని తీసుకెళ్లి వేసేస్తారు లోపల, అంతే కదా? పెళ్లి చేసే పాస్టర్ గారిని తీసుకెళ్లి వేసేస్తారు పెళ్లి తర్వాత చేస్తే. ఎందుకంటే ఆ అమ్మాయి మౌనంగా ఉంది. మౌనంగా ఉన్న అమ్మాయిని ఎంత బతిమాలినా మౌనంగా ఉందంటే అమ్మాయికి ఇష్టం లేదని అర్థం. ఇష్టం లేకుండా పెళ్లి చేయటం తప్పేగా. ఇప్పుడు కూడా తెస్సలోనిక పత్రికలో ఏమంటున్నాడంటే, ఇది రాకడ పత్రిక 1:10, రాబోయే ఉగ్రత నుండి ప్రభు తప్పించడానికి రాబోతున్నాడు అని చెప్తూ 5వ అధ్యాయంలో ఏమన్నాడు? మత్తుగా ఉండొద్దు, మెలకుగా ఉండు. నువ్వు మెలకుగా ఉంటే నేను నీకు ప్రవచనం ఇస్తాను, ప్రవచనాన్ని నువ్వు మాట్లాడు అన్నాడు. ప్రవచనాన్ని మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నావంటే నువ్వు మేలు చేసేవాడు అయితే కాదు, నువ్వు కీడు చేసేవాడువే. ఎందుకన్నా బాబు, నిన్నే ఆడిపోసుకుంటున్నారు నువ్వు మాట్లాడిన ప్రవచనానికి అంటే, మరి ఖచ్చితంగా లోకం అదే చేసిద్ది. లోకం అంతకంటే ఏం చేసిద్ది? లోకం చేసే పని ఎలా ఉంటదంటే, ప్రభు త్వరగా రాబోతున్నాడు అని మనం కానీ చెప్పామనుకోండి, లోకం వెనకాల యుగం ఉంది. ఆ యుగ సంబంధమైన దేవత ఏమంటాడు? అప్పుడే ఆయన వచ్చేస్తే మమ్మల్ని ఏం చేస్తాడు? ఇప్పుడు మమ్మల్ని ఇంకో 7 సంవత్సరాల్లో చెరసాల్లో వేసేస్తాడు. ఇప్పుడు దాకా వాడు కౌంట్ డౌన్ లెక్క పెట్టుకోవట్లేదు. ఎందుకంటే మన యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు అప్పుడే రాడు అనే ఆలోచనలో మనం ఉంటే వాడికి ఆనందమే. కారణం ఏంటంటే వాడికి ఇంకో 7 years అనే కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది. కానీ ప్రభు వస్తున్నాడు అనే మాట మాత్రం వాడికి నచ్చదండి. త్వరగా వస్తున్నాడు అనే మాట వాడికి నచ్చదు. ఎందుకు నచ్చదంటే, త్వరగా వస్తే వాడి కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. మరి మీరు సైలెంట్ గా ఉండి ఏం ప్రవచించట్లేదంటే, అవునన్నా నాకు కూడా రాత్రి ఓ బ్రదర్ మెసేజ్ పెట్టాడు, మీకు గ్రూప్ లో పెడతాను. ఆయన మన పరిచర్లో ఉన్నవాడు కాదు, కానీ ఆయన కూడా నాకు ఒక మెసేజ్ పెట్టాడు. నాకు కూడా ఇటువంటి దర్శనమే, ఇటువంటి ప్రవచనమే, ఇటువంటి ప్రేరేపణ ఇటువంటిదే తోచుచున్నది బ్రదర్. సో నేను కంప్లీట్ గా మీతో అగ్రీ చేస్తున్నాను అని చెప్పాడు. సో నేను ఒక్కనే కాదు, మీరే కాదు, ఈ దినాల్లో దేవుని ఆత్మతో నింపబడిన ప్రతి ఒక్కరికి తెలుస్తుంది సంభవించబోయే సంగతులు ఏంటో. మరి సంభవించబోయే సంగతులు ఏంటో తెలిసినప్పుడు మౌనంగా ఉండకుండా మన వర్తమానాల్లో, అరే ఈ ప్రవచనం దగ్గరికి ఎందుకులే, వాగ్దానాల గురించి మాట్లాడుకుందాం అంటే అది ఎంత తప్పు? ప్రవచనం గురించి వద్దు, వాగ్దానాల గురించి మాట్లాడుకుందాం అంటే మనం ఏమనుకుంటున్నామంటే, మనం క్షేమంగా ఉంటే అంతే చాలు. ఇప్పట్లో యేసు ప్రభు వచ్చేసి అప్పుడే మనం ఎత్తబడిపోయి మళ్ళీ ఇశ్రాయేలుకు రక్షణ ఇవన్నీ వద్దనుకుంటే, అంటే ఇశ్రాయేలుకు విడుదల వద్దా? వాళ్ళు ఇంకా అలాగే యుద్ధాల్లో ఇబ్బంది పడాలా? వాళ్ళ దేశాన్ని దేవుడు వారికి ఇవ్వొద్దా? వారు వాగ్దాన దేశంలో ప్రవేశించొద్దా? ఇంకా పెద్ద కుమారుడు ఇంటి బయటే ఉండాలా? ఇంకెంతకాలం ఉండాలి? వారి కఠినమైన మనసు ఇంకెంతకాలం అట్లనే ఉండాలి? ఇక మీరు వారిని క్షమించి ఆదరించటం మంచిది. వారిని మీరు చేర్చుకోండి. లేని ఎడల వాడు, చెప్పండి, లేని ఎడల వాడు ఏమన్నాడు? దుఃఖపడతాడు. దుఃఖపడతాడా? నువ్వు ఎక్కడున్నావురా? బైబిల్ చదువుతలేదు 2-3 రోజుల నుంచి. కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 2వ అధ్యాయంలో దుఃఖపడతాడని లేదు, అత్యధికమైన దుఃఖములో మునిగిపోతాడని ఉంది 7వ వచనంలో.
అత్యధికమైన దుఃఖం అనే పదం వాడాడు. అంటే ఎవరైతే 2000 సంవత్సరాలుగా 2 దినాలుగా ఇంటికి బయట ఉండిపోయారో, దేవుడు ఎవరినైతే వెలివేసి మనల్ని చేర్చుకున్నాడో వారు అత్యధికంగా దుఃఖంలో మునిగిపోకూడదంటే వారిని ఇక మనం త్వరగా లోపలికి చేర్చుకోవటం మంచిది. కానీ కొందరికి తోస్తుందంట ఇప్పుడప్పుడే యేసుప్రభు రాడని. అంటే ఇప్పుడప్పుడే ఆ పెద్దోడు బయట నుంచి లోపల రాకూడదనేగా మీ బుద్ధి. మనోళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అంటే వెయిటింగ్ అన్న వీడియో ఆన్ చేసుకున్న వాళ్ళందరిని వెయిటింగ్ లో పెట్టండి అని అన్నాను అనుకోండి, 10 నిమిషాలు చూసి లెఫ్ట్ అయిపోతారు. ఎందుకు? వాళ్ళ ధైర్యం ఏంటి? ఎలాగా రికార్డింగ్ ఎత్తాడు ఆయన ఎందో అని వెయిటింగ్ హాల్లో 10 నిమిషాలు ఉండనోళ్ళు 2000 సంవత్సరాలు ఇశ్రాయేలీలు వెయిటింగ్ లో ఉంటే వాళ్ళు ఇంకా వెయిటింగ్ చేయించమంటున్నారు. వీళ్ళు పెద్ద మనుషులండి. నేను వాస్తవంగా ఏమంటానంటే ఇదిగో ఆ శ్యామ్ అనేవాడు అసలు వాస్తవంగా వాడు సరిగ్గా మాట వింటలేదండి. బయట ఇంటి బయట అన్నాం అనుకోండి, ఎంతసేపు ఉంటాడు ఇంటి బయట? రాదంటే అడగండి. మాట తప్పు చేశాడు అనుకోండి, బయట ఉండు వాడిని బయట ఎట్టండి అన్నారు, ఎంతసేపు ఉంటాడు? ఎంతసేపు అయినా ఉంటాడు. కానీ బతిమాలుకుంటాడు లోపల, నన్ను కొంచెం లోపల చేర్చండి ప్రభు అంటాడు. ఎందుకంటే వాడు అంతటా వాడు వెళ్ళి సొంతంగా కొంపెట్టే అవకాశం వాడికి లేదు. అంటే వాడు సొంత కొంపటెట్టే అవకాశం వాడికి లేదు. కానీ ఈ రోజు ఏం చేస్తున్నారంటే సంఘములు ఎవరినైనా శిక్షణ చేస్తున్నాం అనుకోండి, వాళ్ళు మరొక చోటుకి వెళ్ళి సంఘాలు కట్టేస్తున్నారు. అదే పిలుపు అంటున్నారు, అదే దర్శనం అంటున్నారు. అంటే శిక్షకు లోబడకుండా స్వేచ్ఛానుసారులుగానేమో వీళ్ళు ఉంటూ, ఇశ్రాయేలీలు ఎంతో కాలం నుంచి ఆ తలుపు దగ్గరే నిలబడి శిక్షకు అప్పగించబడిన వారినేమో లోపలికి వద్దు, ఇంకా వాళ్ళ మీద ప్రపంచం బాంబులు ఎత్తా ఉంటే మేము చూస్తూ ఉంటామంటే ఎట్లా కుదిరిద్ది? అసలు వారి సారవంతమైన వేరులో పాలు పొందిన మనం వారి రక్షణ కొరకు ప్రార్థన చేయొద్దా? వారి విడుదల కొరకు ప్రార్థన చేయొద్దా? ఎందుకంటే రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో ఏం చెప్పాడు? వారి తొట్టుబాటే ఐశ్వర్యమే అయిన ఎడల చెప్పండి 12వ వచనం, వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యమగును అని చెప్పాడు. మాత్రమే కాదు, ఇంకో మంచి మాట ఉంది, వారి చేరిక అనే మాట కూడా అద్భుతంగా ఉంది. 15వ వచనం, వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధాన పరిచితే వారిని చేర్చుకొనుట మృతులు సజీవులైనట్టే కదా అని చెప్తున్నాడు. కాబట్టి మరి వారిని దేవుడు వెలివేయటమే ఎలా ఉంటే అసలు వారి చేరిక ఎలా ఉండబోతుందో మీరు ఆలోచన చేయండి. వారి చేరిక ఎలా ఉండబోతుందో. కాబట్టి ఆ పరిపూర్ణత, ఆ ఐశ్వర్యాన్ని మీరు చూడాలనుకోవట్లేదా? అసలు సంఘకాలమే ఇంత ఐశ్వర్యం. ఆల్రెడీ ఇప్పుడు వచ్చేసింది. మన జూమ్ లో కూడా కంపెనీ అని ఉంది, ఉందా లేదా? ప్రతి దానిలో వచ్చేసింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఇది ఇశ్రాయేల్ తొట్టుబాటు వల్ల వచ్చిన ఆశీర్వాదం. ఇశ్రాయేల్ తొట్టుబాటు వల్ల వచ్చిన ఐశ్వర్యమే ఎంత ఉంటే వారి చేరిక ఎలా ఉంటుంది? అసలు 1000 ఏండ్ల రాజ్యంలో మనం చూసే టెక్నాలజీ ఎలా ఉంటుంది? మీరు ఆలోచన చేయండి. వారి చేరిక ఇంకెంత ఐశ్వర్యంగా ఉంటుంది? ఇప్పుడున్న టెక్నాలజీ నష్టం ఉందా లేదా? ఇప్పుడున్న టెక్నాలజీ వల్ల నష్టం ఉందా లేదా? ఇప్పుడు ఒక వ్యక్తిని చంపేయాలంటే చాలా ఈజీగా చంపేయచ్చు ఏఐతో. ఎట్లా చంపేయచ్చు? ఒక వ్యక్తి చేయని పాపాన్ని అతడు యాస్టీజ్గా చేశాడు అన్నట్టు ఒక వీడియో చేస్తే నిజంగా ఒక వ్యక్తి ఆ ఒక్క దెబ్బతో చచ్చిపోతాడు అంతేగా. ఎందుకంటే తలెత్తుకోలేడేక. అలాంటివి కూడా చేయొచ్చు ఇప్పుడున్న టెక్నాలజీతో. కానీ ఆ 1000 ఏండ్ల రాజ్యంలో ఈ టెక్నాలజీలో ఏది కూడా నష్టానికి ఉపయోగపడదు. ఎందుకంటే సర్వలోకాన్ని మోసపుచ్చేవాడు ఆ 1000 ఏండ్లు పాతాళంలో బంధించబడతాడు. కాబట్టి అసలు వారి తొట్టుబాటే ఇంత ఐశ్వర్యం అయితే, మీరు ఇంకో మాట చెప్పండి. ఇటీవల దినాల్లో ఇరాన్ వాళ్ళు ఇస్రాయేల్ మీద దాడి చేసి బాంబులు వేశారు కదా, ఆ బాంబులు ఎవరి వల్ల వచ్చాయి? ఇండైరెక్ట్ గా ఇస్రాయేల్ వల్ల వచ్చాయి. ఆ టెక్నాలజీ ఏదైతే ప్రపంచం అంతా ఈరోజు టెక్నాలజీ వాడుతుందో ఇది సంఘ యుగంలోనే వచ్చింది. అసలు ఈ సంఘం అనేది ఎలా వచ్చింది? ఇశ్రాయేలు తొట్టుబాటు వల్ల వచ్చింది. అంటే మనం ఇండైరెక్ట్ గా ఆలోచిస్తే ఇశ్రాయేలీల బలహీనత కూడా ఆశీర్వాదమే అయింది. ఇశ్రాయేలీల చేరికి ఇంకెంత ఆశీర్వాదం అయింది. ఎందుకన్నా ఇశ్రాయేలీలకి ఎంత 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 ఉంది అని అంటే అది మనం అడగకూడదు. రాత్రి మనం విన్న వర్తమానం ప్రకారం. ఎందుకంటే ఇక్కడ రోమాపత్రిక 11:29 ఎవరైనా చదవండి. రోమాపత్రిక 11వ అధ్యాయం 29వ వచనం. చదవండి ఎవరైనా తీసిన వాళ్ళు. 11:29 రోమాపత్రిక. ఎలాగనగా దేవుడు తన కృపావరముల విషయంలో పిలుపు విషయంలోను పశ్చాత్తాపపడు. రైట్. పిలుపు అనే పదం పట్టుకోండి. 28 చదవమ్మా. 28 పై వచ్చింది.
సువార్త విషయం అయితే వారు మిమ్మల్ని బట్టి శత్రువులు గాని, ఏర్పాటు విషయం అయితే పితరులను బట్టి ఇక్కడ ప్రియులై రెండు ఉన్నారు. పదాలు ఉన్నాయి, ఏర్పాటు మరియు పిలుపు. సో ఇశ్రాయేలీల గురించి మనం క్వశ్చన్స్ చేయకూడదు. ఎందుకన్నా వారిని దేవుడు ఎందుకన్నా అని అడగకూడదు. ఎందుకు 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 అనే జ్ఞానం ఎవరిదో నేను రాత్రి, అది గ్రీసు దేశస్థుల జ్ఞానం, అది లోక జ్ఞానం, అది యుగ జ్ఞానం. మీరు చెప్పండి, ఇశ్రాయేల్కి పిలుపు ఉందా లేదా? ఈ వచనాన్ని బట్టి ఏర్పాటు ఉందా లేదా? మరి ఏర్పాటు పిలుపు ఉన్న వాళ్ళని మనం ఏం చేయాలా? ఇంటి బయటే ఉంచాలా? ఇక వారు ఉన్న కాలం చాలు, పిలవండి లోపలికి. చాలా కాలంగా వాళ్ళు బయటే ఉన్నారు. మనం తింటున్నది ఎక్కడ? వాళ్ళ యొక్క వేరులోంచి తింటున్నాం. మరి వారిని బయట ఎందుకు పెట్టాడు? వాళ్ళు అవిధేయత చూపించారు, ఆ కొమ్మలు విరిచివేశాడు దేవుడు. అయితే రేపొద్దుట దేవుడు వాటిని కూడా అంటుకడతానన్నాడు. మరి ఈ దినాలలో మీరు మౌనంగా ఎందుకు ఉంటున్నారు? మీ వర్తమానాల్లో ప్రవచనాలు వస్తున్నాయా? అన్న అలా కాదన్న, నా దగ్గర ఉన్న వాళ్ళు కొంచెం చిన్నమంది అన్న, నేను వాళ్ళతో నీ దగ్గర ఉన్న వాళ్ళు చిన్నమందే కావచ్చు, వాళ్ళతో నువ్వు ఇంట్రో మెసేజే చెప్పొచ్చు, ఉపోద్ఘాతమే చెప్పొచ్చు, కానీ ఆ ఉపోద్ఘాతంలో కూడా ప్రవచనం ఉంటది. ఇఫ్ యు ఆర్ రియల్లీ లీడింగ్ బై ద హోలీ గోస్ట్, ఖచ్చితంగా అందులో ఒక ప్రవచనం ఉంటుంది. ప్రవచనాలు రావాలి, ప్రవచనం నువ్వు చెప్పాలి. ఎందుకంటే ప్రవచించడం ద్వారా మనం ఏం చేస్తున్నాం? చెప్పండి, ప్రవచించడం ద్వారా మనం ఏం చేస్తున్నాం? మనం మేలు చేస్తున్నాం. మౌనంగా ఉండటం ద్వారా మనం ఏం చేస్తున్నాం? వద్దులే, మనం ఈ టాపిక్ జోలికి వెళ్ళొద్దు. ఈ టాపిక్ జోలికి వెళ్తే ఏమంటారు కదా? వాగ్దానాలు 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 కూడా చెప్పేసుకుందాం అనుకునే వాళ్ళకి నేను ఒక ప్రశ్న అడుగుతాను. ప్రవచనమును చెప్పే పరిచర్యలోనే ముందు వాగ్దానాలు వచ్చాయి. అంటే మీరు కూడా ఈ పరిచర్య యొక్క సారవంతమైన వేరులో ఉండి దీనికి ద్రోహం చేస్తున్నట్టే మరి, అంతేనా కాదా? ఇప్పుడు ప్రవచనం చెప్పే పరిచర్య ఏదైతే ఉందో అందులోనే కదా వాగ్దానాల మూలంగా మీరు భ్రష్టత్వమును తప్పించుకుంటారని పేతురు 2వ పత్రికలో మనం స్టడీ చేసాం. అంటే వాగ్దానాలు ఏ చెట్టుకు కాస్తున్నాయో ఆ చెట్టు ప్రవచనాల చెట్టే. కానీ మనం వాగ్దానాలు ఎందుకు చెప్తున్నాం ఇంకా అంటే, మనము ప్రవచనాలు ఎందుకు చెప్పట్లేదంటే వీఆర్ కీపింగ్ క్వైట్. ఈ టైంలో మనం అందరం కూడా సైలెంట్గా ఉంటే జస్ట్ అలాగ మనం భద్రంగా ఉందాం, ఎందుకు వచ్చిందిలే, ఇది చెప్పిన కాడి నుంచి మనం అటాక్ లో పడిపోతామని చాలా జాగ్రత్తగా ఉన్నారు. అది మంచిదేనా? చెప్పండి, అది మీకు మంచిది అనిపిస్తుందా? సైలెంట్ గా ఈ టైంలో ఎందుకులే, ఏలియా లాగా ధైర్యం చేసి ముందుకొచ్చి కరువు వచ్చేసిద్ది చూసుకోండి, 3.5 సంవత్సరాలు వర్షం పడదు అని ఒకవేళ గాని నేను మాత్రం మాట్లాడితే యెజబెల్ నన్ను చంపేసిద్దనేగా భయం ఉండాలి ఏలియాకి. మరి భయపడకుండా మాట్లాడాడుగా, దాన్ని ఆసక్తితో చేసిన ప్రార్థన అన్నారుగా. మరి ఈ దినాల్లో కూడా మనం ఏదో ఒకటి ప్రవచించాలి కదా. ఓ విధంగా చెప్పాలంటే నేను మిమ్మల్ని అందరినీ బతిమాలుతున్నాను అనమాట. ఏమనంటే, ఇశ్రాయేలుకు విరోధంగా మీరు ఎందుకు ఉన్నారు? మీరెందుకు ఏం ప్రవచించట్లేదు? మీ వర్తమానాల్లో ప్రవచనం ఎందుకు రావట్లేదు? మీకెందుకు దర్శనం రావట్లేదు? మీకెందుకు కల రావట్లేదు? మీకెందుకు తోచట్లేదు అనేది ఇక్కడ క్వశ్చన్. అంటే ఎక్కడో ఒక లోకం యొక్క మత్తు మీలో కూడా వచ్చేసింది. అంటే లోకం ఏం కోరుకుంటది? రేపొద్దు లోకం ఏం కాబోతుంది? ఇందులో ఉన్న డిఎన్ఏ, లోకంలో ఉన్న జీన్స్, లేకపోతే లోకంలో ఉన్న లైన్, ఇదంతా కూడా యాంటీ టు ద ఫ్యూచర్. అది యాంటీ టు ద అప్కమింగ్ ఇజ్రాయేల్. ఇస్రాయేలుకు రాబోతున్న ఇస్రాయేల్కు విరోధమైన ఒక లైన్ అనేది లోకంలో ఉంది. భవిష్యత్తు శత్రువు హామాను లోకమే అని తెలిసినప్పుడు మొర్దుకైలాగా ప్రవర్తించొద్దా? భవిష్యత్ శత్రువు లోకమే అని తెలిసినప్పుడు ఎస్తేరులాగా మౌనంగా ఉందామా? ఏం చెప్పాడు? ఈ టైంలో నువ్వు మౌనంగా ఉండటం కూడా ఎస్తేరు తప్పే అని చెప్పలేదా? చెప్పాడు లేదా? చెప్పాడు లేదా? సిస్టర్స్ చెప్పండి, ఎస్తేరు అక్కలు చెప్పండి, ఎస్తేరు అక్కలు అందరూ చెప్పండి. 4వ అధ్యాయం 14వ వచనంలో, ఈ సమయం కోసమే దేవుడు నిన్ను తీసుకొచ్చాడేమో, నువ్వు మౌనంగా ఉంటే ఏం చెప్పాడు? ఇశ్రాయేలుకు సహాయం ఎక్కడి నుంచి వచ్చిద్ది అన్నాడు. వేరొక దిక్కు నుంచి. ఖచ్చితంగా సిస్టర్ ఎస్తేరు ఆదిలాబాద్ నుంచి జాయిన్ అయిన సిస్టర్ వందనాలు. ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయం సిస్టర్స్ చెప్పమంటే మధ్యలోకి వచ్చేవారా? 4వ అధ్యాయం 14. ఒక్కోసారి మౌనంగా ఉండాలి, ఒక్కోసారి మాట్లాడాలి. మాట్లాడమన్నప్పుడు సైలెంట్ గా ఉంటారు. ఎవరైనా చదువుతారా? ఎస్తేరు అక్కలు ఎవరైనా చదవండి, 4:14.
ఎస్తేరు గ్రంథం 4:14 చదువు మనీష చదువు. మౌనముగా చదవండి ఉన్న చదివిన పర్లేదు. నీవు ఈ సమయమందు ఏమీయూ మాట్లాడక మౌనముగా నున్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనమని ఈ చెప్పుమని వచ్చిన వాళ్ళు ఎస్తేరు మౌనాన్ని మొద్దుగా ఏమని చెప్పాడు చెప్పండి? యూదులకు సహాయం చేయటం అన్నాడా? యూదులకు విడుదల చెప్పటం అన్నాడా? చెప్పండి ఏమన్నాడు? ఈ వచనం మళ్ళీ చదవండి, నేను మళ్ళీ చదువుతున్నాను, అందరూ చూడండి. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు నువ్వు సహాయము చేయట్లేదు, యూదులకు నువ్వు విడుదల కూడా కలిగించట్లేదు. కానీ అది మరి ఒక దిక్కు నుండి వస్తుంది. మరి ఒక దిక్కు నుండి అంటే ఎక్కడి నుంచి వస్తుంది? మౌనంగా నువ్వు ఉంటావు కానీ అందరూ ఉండరుగా. మేలు చేయవాడు లిస్టులో నీవు ఉండవు కానీ. ఇప్పుడు మీరు చెప్పండి, మేలు చేయడం ధర్మమా కీడు చేయడం ధర్మమా అంటే అక్కడ ఎంతమంది ఊరుకున్నారు? మార్క్స్ వార్త 3వ అధ్యాయంలో అక్కడ ఎంతమంది ఊరుకున్నారు? మరి యేసుప్రభు ఏమన్నారు? 5వ వచనం, ఆయన వారి హృదయ కాఠిన్యమునకు దుఃఖపడి కోపముతో వారిని కలయ చూచి నీ చెయ్యి చాపమని ఆ మనుషులతో చెప్పాడు. అంటే మీరు మౌనంగా ఉన్నా దేవుడు మౌనంగా ఉన్నాడు. దేవుడు మరొకరిని రేపి వారి ద్వారా మాట్లాడతాడు. వారు మాట్లాడిన దాన్ని బట్టి ఆయన నెరవేరుస్తాడు. మరి మౌనంగా ఉన్న మిమ్మల్ని వదిలేస్తాడా? నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నాను. పోన్లే ప్రభా అలాగే చేయను ఆయన, ఆ బ్రదర్ ద్వారా మాట్లాడు, ఆ సిస్టర్ ద్వారా మాట్లాడు, ఎందుకంటే నీకు తెలియదు నాయన, ఈ రోజుల్లో ఏది మాట్లాడినా కొంచెం దెబ్బలాట కింద ఉంది ప్రభా, అనవసరంగా మమ్మల్ని కూడా ఈ ఇష్యూలో లాగేస్తారు నాయన. నిన్ను వీళ్ళు లాగేస్తారని నువ్వు సైలెంట్గా ఉంటే రేపు పొద్దుట దేవుడు లాగేస్తాడు. ఎరా సారవంతమైన వేరంతా మొత్తం చిన్నపిల్లలు చూసారు, ఈ మజా బాటిల్లో గొట్టం పెట్టి లాగేస్తారు, ఇక మిగిలింది కూడా వాళ్ళు పీల్చేస్తూ ఉంటారు. అలాగ ఇశ్రాయేలు సారవంతమైన వేరులో ఉన్నదంతా పీల్చేసి వాళ్ళ గురించి ప్రవచించరంటే అప్పుడే రాడండి యేసుప్రభు. నాకేం అనిపించలేదు. నీకు ఎందుకు అనిపించలేదు అంటే నువ్వు పాపం చేస్తున్నావు. ఆ మాట నేను అంటలేదు. తెస్సలోనిక 1 3:13 వాక్యమే చెప్తుంది. నువ్వు దేవుని ఎరుగని అన్యజనుల్లో కలిసిపోయి నువ్వు కూడా కామాభిలాష ఎందుకు గడుపుతున్నావు. అందుకనే నీకు దర్శనం రావట్లేదు. నేను చెప్పట్లేదు. ఇంత నింద మా మీద వేస్తాడు, నేనేం రేపు పొద్దు ప్రభు వేస్తాడు చూసుకో. యోధాపత్రిక 1:23 ప్రకారం అపవిత్రమైన అంగీ ఉందేమో నీ దగ్గర, అందుకనే నీకేమనిపిస్తుంది అంటే సమయం ఇంకా రాలేదనిపిస్తుందంట. హగ్గై గ్రంథంలో అపవిత్రమైన అంగీ లేదా? ఏం ప్రశాంత్? హగ్గై గ్రంథంలో సమయం ఇంకా రాలేదు అని అన్నారంట కొంతమంది. ఎందుకు అన్నారు? జకరియా గ్రంథం 3:3 చదవండి. హగ్గై జకరియా ఒకే కాలంలో ప్రవచిస్తున్నారు. ఆ టైంలో ఏమన్నాడు? యెహోషువ మలిన వస్త్రాలు ధరించుకున్న వాళ్ళకి సమయం ఇంకా రాలేదనిపిస్తుంది. ఈ రోజు అందరు స్టేటస్ పెట్టండి. ఎంతమంది పెడతారో చూస్తాను, మౌనంగా ఎంతమంది ఉంటారో కూడా చూస్తాను. వద్దులే బ్రదర్, కొంచెం మేము సైలెంట్గా ఉంటాం. ఇప్పుడు అది కొంచెం మామి నెత్తి మీద కూడా వస్తుంది. నీ నెత్తి మీదకి ఎందుకు వస్తుంది? నీ నెత్తి మీదకి ఎందుకు వస్తుంది? మలిన వస్త్రాలు ధరించుకున్న వాళ్ళకే సమయం ఇంకా రాలేదనిపించేదానికి నువ్వు కూడా ఎక్కడైనా చెప్పేవేంటి? ఇప్పుడప్పుడే యేసుప్రభు రాడని. మలిన వస్త్రం కూడా నా మీద కూడా వచ్చిద్ది అనుకుంటున్నావేంది? చెప్పండి. ప్రభు వచ్చినప్పుడు అన్ని లెక్కలు వస్తాయి రావా? నేను ఈ కీర్తన చదువుతుంటే ఒక పాట గుర్తొచ్చింది అనమాట. దేవుడు లేడని ఉంటే చూపుమని, దేవుడు లేడని ఉంటే చూపుమని. బుద్ధిహీనులు అంటారు దేవుడు లేడు ఉంటే చూపించని. అట్లాగే ఈ రోజు ఎట్లాగ అయిపోయిందంటే దేవుడు లేడు అనే అట్మాస్ఫియర్ లోకి వెళ్ళిపోయారు. రేపొద్దుడు దేవుడు ఖచ్చితంగా ఆయన లెక్కలు అడిగే రోజున, ఆయన సన్నిధిలో నిలబడే రోజున, ఆ రోజు ఏమైపోతాం? ఈ సాయంకాలం 4 గంటలకి యేసుప్రభు రాబోతున్నాడే అని టీవీ 9లోనే వచ్చింది అనుకోండి, రాదుగా టీవీ 9లో, కానీ వచ్చింది అనుకోండి. ఇప్పుడు ఏమైతాం మనం? 4 గంటలకల్లా ప్రభు వస్తున్నాడంటే ఈ ఉదయం నుండి యేసుప్రభు వచ్చేస్తున్న వాతావరణంలోనే బతుకుతారు మీరు. దేవుడు ఉన్నాడనే వాతావరణంలో బతుకుతారు. ఈ ఉదయం టిఫిన్ ఏం తింటారు? ఈ రోజుకి టిఫిన్ వద్దులేవే, టెన్షన్గా ఉంది, అసలు ఏం చేసాం ప్రభు పని, అసలు 4 గంటలకు వచ్చేస్తాడంటే ఒకసారి గడియారం చూడు పిల్ల, ఎంత అయింది? బాబు 8 అయిపోయి. మధ్యాహ్నం 12 అయింది, అన్నం వెళ్ళదేక.
ఆ బెల్సెసర్కి ఒకే రోజు వచ్చేసినాయి అంట 2. ఒకటి వణుకొచ్చేసిందంట, 2 చెమటలు పట్టేసినాయి అంట. ఎందుకంటే ఆ పాత్రలో ఎందుకురా మందు పోసి తాగేవన్నట్టు నీకు ఇచ్చిన అవయవాలతో నీ ఇష్టం వచ్చిన పని ఎందుకు చేసావని అడుగుతాడేమో. చూడు 12 దాటిపోతుంది, 4 అయిపోతుంది అని భయం వేస్తుందే. మరి యేసుక్రీస్తు ప్రభు వచ్చే దినాల్లో ఈ వాతావరణం ఉంటదిగా. దేవుడు మనతోటే ఉన్నాడు, ఆయన త్వరగా రాబోతున్నాడని ఆ భయంతో పరిగెడుతున్నామా? ఆ భయంతో పని చేస్తున్నామా? ఆ భయంతో సోమరులు కాకుండా నిర్లక్ష్యం చేయకుండా వాక్యం చదువుతున్నామా? అసలు మెలకుగా ఉంటున్నామా? ప్రభు దర్శనాలు ఏమన్నా వస్తున్నాయా? ఇంకా అపవిత్రమైన కళలే వస్తున్నాయా రాత్రులు పడుకుంటే? కదా, ఇవన్నీ లెక్కల్లోకి వస్తాయి. ఎందుకు వస్తాయంటే మనం ఇప్పుడు ఏ వాతావరణానికి వెళ్ళిపోయామంటే అసలు ఇప్పుడప్పుడే రాకుండా ఉంటే బాగుంటుంది కదా. మీకు యోనా గురించి తెలుసు కదా. యోనా 2వ అధ్యాయంలో ఎక్కడ పోయాడండి? సముద్రంలో పోయాడు. సముద్రంలోకి పోయి కూడా ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఇప్పుడు మీరు చెప్పండి, సముద్రంలోకి వెళ్ళి ఎవరైనా ఫోన్ చేస్తారా? సముద్రంలోకి వెళ్ళిపోయారండి, మునిగిపోయారు మీరు. అక్కడ తిమింగలం కడుపులోకి వెళ్ళారు. మీ ఫోన్ తీసి ఎవరైనా ఫోన్ చేస్తారా ఎవరికైనా బయట ఉన్న వాళ్ళకి? పౌలరాజు గారు చేస్తాడా? ఉన్నాడా? అసలు అందుబాటులో నాకు తెలిసి ఏ తిమింగలంలోనూ ఉంటాడు. నాకు ఈ మధ్యలో అయితే కనిపించలేదు. మరి వస్తాను, నిడదవోలు వస్తాను, త్వరలోనే వస్తాను. నేను రానని కొందరు ఉప్పొంగుచున్నారు. వస్తాను, బెత్తంతో రావాలని కోరుచున్నారేమో. వస్తాను. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు తిమింగలంలోకి వెళ్ళిపోయారు అనుకోండి, అక్కడి నుంచి ఫోన్ చేస్తారా? ఏ వినోద్, నువ్వు చేస్తావు ఫోను? నేనెందుకు వెళ్తానన్నా అని అనకుండా కొంచెం దీనికి ఆన్సర్ చెప్పు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వే తిమింగలం కడుపులోకి వెళ్ళావు, ఫోన్ తీసి చేస్తావా? తలకాయ ఊపితే నాకు ఏం తెలుస్తుంది తమ్ముడు? జూమ్ మీటింగ్ ఇది. నువ్వు మీటింగ్ లో నా ముందు కూర్చున్నావు అనుకుంటున్నావు, తలకాయ ఊపేస్తున్నావు. చెప్పు, మైక్ ఆన్ అయిందిలే, చెప్పు. ఫోన్ చేస్తావా? సిగ్నల్ ప్రాబ్లం అనుకుంటా. ఇంకోటి చెప్పండి. మౌనముగా ఉండకయ్యా లాజరయ్యా. ఒకసారి చెప్పయ్యా సంగారెడ్డి అయ్యా, చెప్పయ్యా. చెయ్యం. ఎందుకు చేయరు సార్? సార్ చెప్పరు సార్, కొంచెం చెప్పురు సార్. ఎందుకు చేయరు సార్ మీరు ఫోన్? ఓ బర్ణబాస్ అన్నా, నేను సేవకు వద్దామని ఉందన్నా, కరీంనగర్ లో ముందుకు వచ్చానన్నా, వెనక్కి లాగేశాడన్నా. మళ్ళీ నేను హైదరాబాద్ లో వచ్చానన్నా, మళ్ళీ వెనక్కి లాగేశాడన్నా. నాకెందుకు ఇప్పుడు తిమింగలం కడుపులోకి వెళ్ళినట్టు ఉందా అన్నా అని ఫోన్ చేస్తావా? తిమింగలం కడుపులోకి వెళ్ళిన వాళ్ళు ఎవరు ఫోన్ ఎందుకు చేయరు? ఆడి సిగ్నల్ రాదు, అది చెప్తలేదు మీరు. కానీ అక్కడికి వెళ్ళి కూడా ప్రార్థన చేశాడంటే అక్కడ కూడా ఏముందని నమ్మాడు యోనా? ద ప్రజెన్స్ ఆఫ్ గాడ్ ఈస్ దేర్ అని నమ్మాడు. అక్కడ కూడా దేవుని సన్నిధి ఉందని నమ్మాడు. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, అక్కడ కూడా యోనా సముద్రంలో ఉండి కూడా దేవునికి ప్రార్థన చేశాడంటే, దేవుడు ఉన్నాడని నమ్మాడంటే దేవుని భయం లేదా? ఉందా లేదా? ఆయన ప్రార్థన మీరు ఆలోచన చేయండి. మీరు తర్వాత స్టడీ చేయండి. తీసారా తీసారా గోవాలైంది. సో మనం ఆలోచిస్తే అక్కడ కూడా దేవుని సన్నిధి ఉందిగా. మరి ఈరోజు దేవుడు వింటలేదు అన్నట్టు, దేవుడు చూడట్లేదు అన్నట్టు, దేవుడు అసలు పట్టించుకోవట్లేదు అన్నట్లు మనం చేస్తున్న పనులన్నీ ఇవి మనకేం చెప్తున్నాయి? తలపేసే దగ్గర. కాబట్టి రేపొద్దున ప్రభు వస్తున్నాడు అనే ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ ప్రభువే త్వరగా వస్తున్నాడు అనేది ఈ సాయంత్రం 4 అయితేనే, ఈ రోజు మీరు పని మానేస్తారు కొంతమంది. ఇంకెందుకు లేరా బాబు పని, నువ్వు ఉండరా ఒరే, నువ్వు టెన్షన్ వచ్చేస్తుంది, ఆగరా నువ్వు. నాకు లేనిపోని టెన్షన్ పెట్టాడు ఈయన, పొద్దునే మొదలెట్టాడు. ప్రభు వచ్చేస్తున్నాడు తెగ తినేస్తున్నాడు రా బాబు ఈ మధ్యలో అనుకునే వాళ్ళు అందరికి ఉంది, తొందరగానే ఉంది. ఎందుకు ఉందో చెప్తాను. మీరు ఒక యాంగిల్లో ఆలోచిస్తున్నారు, ఇంకో కోణంలో ఎందుకు ఆలోచించరు? ఇశ్రాయేల్కి విడుదల సమీపంగా ఉంది. ఆయన ఇప్పుడు భక్తిహీనతను తొలగించబోతున్నాడు. వంకరతనం లేకుండా ఉన్న యాకోబుని గురించి మాట్లాడాడు కదా, అది సంభవించబోతుంది. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, 2 దినాల కాలం అవ్వలేదా? 2 దినాల కాలం అవ్వలేదా? యోహాను 4:40లో చెప్పిన 2 దినముల కాలం అవ్వలేదా? 2 దినములు అయిన తరువాత అనే కాలంలోకి మనం ఇంకా రాలేదా? వచ్చేసామండి. మనం ఆల్రెడీ 3rd డే జనరేషన్. ఇక్కడ కూర్చొని మీరు అందరు కూడా 3rd డే జనరేషనే. మనం 3వ దినంలోకి వచ్చాం.
ఏ సమయంలో అయినా ప్రభు వస్తాడని తెలిసిన వాళ్ళు ప్రవచించడం నిర్లక్ష్యం చేయొద్దని నేను ప్రేమతో తెలియజేస్తాను. ప్రవచించడాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. ప్రవచించడాన్ని మీరు నిర్లక్ష్యం చేస్తున్నారంటే మీరు ఎక్కడో మత్తులో ఉన్నారు. ఆ మత్తు అయిన దాన్ని తీసి పాడేయండి. ఎందుకంటే మలిన వస్త్రాలు కలిగిన వాళ్ళకి సమయం ఇంకనూ రాలేదనిపిస్తుందంట. వచ్చిందా రాలేదు సమయం? మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించటకి ఇది సమయమా? నేను దాన్ని ఇలా చెప్తాను, మీరు ఎవరైనా కావాలంటే రాసుకోండి. వాగ్దానాల గురించి వర్తమానాలు చెప్పే సమయమా ఇది? ప్రవచనాలను గురించి మాట్లాడాలని సమయంలో వాగ్దానాల గురించి మాట్లాడాలని సమయమా? మంచి పాట కదా, చాలా మంది వినుంటారు ఈ పాట. ఏది? ఎటు చూసినా యుద్ధ సమాచారాలు, ఎటు చూసినా కరువు భూకంపాలు, ఓ సోదరా ఓ సోదరి రాకడ గుర్తులను నీకు అర్థం అవట్లేదా? తినుటకు త్రాగుటకి ఇది సమయమా అని చెప్పాడు. తినుటకు త్రాగుటకి ఇది సమయం అంటే ఈరోజు ప్రవచించాల్సిన వాళ్ళందరూ ఇంకా ఏం మాట్లాడుకుంటున్నారు? వాళ్ళ ప్రసంగాలు ఎలా ఉన్నాయంటే ఇంకా వాళ్ళు వాగ్దానం 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 అనేదట్టే ఉన్నాయి. ఇది వాగ్దానాలను గురించి మాట్లాడుకునేది కాదు. ఇది మన శరీరాన్ని మనం తప్పించుకోవాలి, మన శరీరం నిరర్ధకం చేసుకోవాలనేది కాదు. శరీరమందు లేము అనే కాలం ఇది. అసలు ఇంకా చెప్పాలంటే ఈ లోకమందు కూడా మనం లేము అనే ఎక్స్పీరియన్స్ లోనికి, అట్మాస్ఫియర్ లోనికి మనం రావాలి. అరే ఒక మాట చెప్పండి, ఉదయం ఫోన్ చేసి గ్రూప్ లో పెట్టండి. నాకు మొన్న రాత్రి కల వచ్చింది బ్రదర్, క్రీస్తు న్యాయపీఠం మీదకి అందరం నిలబడినట్టే ఉంది, అసలే అక్కడ చాలా మందికి సిగ్గు కలిగింది బ్రదర్ అనే కల వచ్చిందని ఎవరైనా చెప్పండి. అది మేలు చేయటం. రాకపోయినా వచ్చిందని చెప్పమంటున్నాను, నేను మిమ్మల్ని అందరూ బతిమాలుతున్నాను. రావాలని చెప్తున్నా, అటువంటిది ఏదో ఒకటి రావాలి. ఒకవేళ అన్న నాకు కల వచ్చిందన్న, హనోక్ గారు విడవబడ్డాడని మనం అందరం ఎత్తబడ్డాం అన్నాం అనుకోండి, అప్పుడు అందులో తప్పు ఉంది, అంతే కదా? రక్షించబడిన వాళ్ళు అందరూ ఎత్తపడతారుగా. కానీ నాకు ఫలానా వాళ్ళు సిగ్గుపడినట్టు మాత్రం వచ్చిందన్న, ఇంకేమొచ్చిందంటే ఫలానా బ్రదర్ని పట్టుకొని దేవుడు తిడుతున్నాడన్నా, అది రావాలా, ఆ కళ రావాలా, అట్లాంటి కళలు రావాలా, అవే రావాలా, ఆ దర్శనమే కనపడాలా. ప్రవచించడాన్ని మీరు నిర్లక్ష్యం చేయకండి. ఈ దినాల్లో మీకు ఉద్యోగం వచ్చింది కూడా ఇందుకే. ఎస్తేరు 4:14. ఈ దినాల్లో మిమ్మల్ని దేవుడు ఫలానా స్థలానికి పంపింది కూడా ఇందుకే. ఈ పరిచర్లో నువ్వు వచ్చింది కూడా ఇందుకే. ప్రతిదీ ఇందుకే ఇందుకే ఇందుకే. ఎందుకే? ప్రభు త్వరగా రాబోతున్నాడు అందుకే. కాబట్టి త్వరగా నీ ప్రవచన వరముతో నువ్వు మాట్లాడటం ద్వారా అనేక మందిని రక్షించు, అనేక మందిని త్వరగా అద్దరికి చేర్చు. ప్రభు మీ కట్టి కృప దయచేయను గాక. దేవుడు లేడని బుద్ధిహీనులు అనుకుంటున్నట్లుగా మీరు మీ ఇష్టం వచ్చినట్లుగా వివేకం లేకుండా దయచేసి ప్రవర్తించకండి. కారణం ఏంటంటే 4వ వచనం, దేవునికి ప్రార్థన చేయక ఆహారం మృంగునట్లుగా నా ప్రజలను మృంగు పాపాత్ములకు తెలియలేదా అని చెప్పాడు. దేవుని ప్రజను ఎవరైతే మృంగుతున్నారు, ముఖ్యంగా రోమాపత్రిక 11వ అధ్యాయం 1వ వచనంలో దేవుని ప్రజ అంటే ఎవరి గురించి రాయబడింది? అక్కడ దేవుని ప్రజ. ఒకప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడు ప్రజ అయింది మనం. పేతురు 1వ పత్రిక 2:10. కానీ అసలు దేవుని ప్రజలు అనే టైటిల్ ఎవరిది? రోమపత్రిక 11:1. అది ఇశ్రాయేలీల టైటిల్. ఇశ్రాయేలీల గురించి ఏం రాశాడంటే, ఆహారం మృంగునట్లు నా ప్రజలు మృంగుతున్నారు. మీకు కూడా తెలిసి అసలు దేవుని యొక్క వచనం ఎలా ఉందో మీరు ఆలోచిస్తే ఆయన ఇలా చెప్పాడు అనమాట. నేనేమో నా పిల్లలు సరిగ్గా నా మాట వింటలేదు, యెషయా గ్రంథం 1వ అధ్యాయం, వాళ్ళకి తెలియలేదని నేను వాళ్ళని కొంచెం శిక్షణ చేశాను. నేను వాళ్ళు చెరకు అప్పగించాను. ఆ చెరకు అప్పగిస్తే ఆ చెరలో ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇదే అదునుగా చూసుకొని నా ప్రజల్ని ఇష్టం వచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు. అంతే కదా? కొన్నిసార్లు మనం చేసిన తప్పుకి లాకప్ లో పెట్టేస్తారు. పృథ్వీ గారు పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి లోపల వేసాడు అనుకోండి. లోపల వేసేసినప్పుడు కొంతమంది అదే అదునుగా చూసుకొని ఏం చేస్తారండి? వాళ్ళు పగ తీర్చేసుకుంటారు, కొట్టేస్తా ఉంటారు అనమాట. కొట్టేస్తారు, బయట చెప్తే చంపేస్తానంటారు. ఈరోజు ఇశ్రాయేలు పరిస్థితి ఎలాగుందంటే, వాళ్ళు దేవుని మాట వింటలేదని వాళ్ళని చెరకు అప్పగించాడు. అయితే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళతో గేమ్స్ ఆడుతున్నారు. ఈరోజు నా ప్రజలను వాళ్ళు మృంగుతున్నారు అని చెప్పాడు. అందుకని నెక్స్ట్ వచనంలో ఏమన్నాడంటే,
6వ వచనంలో సియోన్లో ఉండి ఇశ్రాయేలుకు రక్షణ కలిగిద్దాను. ఇంక చాలు, వాళ్ళకి విడుదల సమీపంగా ఉంది, వారికి సహాయం కూడా దగ్గరగానే ఉంది. ఆ దినాల్లో మనం బ్రతుకుతున్నాం. మరి ఈ దినాల్లో మనకు వస్తున్న ఆలోచనలు ఏంటి? నా వరకు నేను ఏసీ 24లో పెట్టుకొని హ్యాపీగా నిద్రపోవాలనిపిస్తుందా? నా వరకు నేను చక్కగా ఒక పెద్ద ఇల్లు కట్టేసుకొని, ఆ ఇంట్లో కూడా అసలు ఎవరు వేసుకొని టైల్స్ వేసేసుకొని, ఎవరు ఏని సీలింగ్ వేసుకొని ప్రశాంతంగా ఉండాలనిపిస్తుందా? అట్లా నాకు అనిపించట్లేదు. అట్లా నీకు అనిపించకూడదు. వాగ్దానాలు 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 కాదు, ప్రవచించు. ఆ ప్రవచించడంలో నీకు అర్థమైపోయిద్ది, నువ్వు ఎట్లా ప్రవర్తించాలో మీకు తెలిసిపోతుంది. అన్నా మాకు అసలు ఏ ప్రవచనం రావట్లేదన్నా అని అంటే నేను ఒక మాట చెప్పనా, కనీసం నువ్వు చీర కొంగన్న పెట్టుకొని కొంతమంది వెళ్ళిపోతాం మంచిది. అంటే మలిన వస్త్రములు ధరించుకోనని వ్యక్తుల వస్త్రాలు ముట్టుకోండి. అంటే వారు ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళతో వెళ్ళండి. మేము కూడా నీతో వస్తామని చెప్పి వాళ్ళు బట్ట పట్టుకొని, మేము కూడా బైబిల్ 2 బట్టలు పట్టుకున్నారు. ఒకడు సమూయేలు బట్ట పట్టుకున్న సౌలు బట్ట ఏమైంది? సమూయేలు బట్ట పట్టుకున్నాడు కదా సౌలు, బట్ట ఏమైంది చెప్పండి? తిరిగింది. అంటే ఏ ఉద్దేశంతో పట్టుకున్నాడు బట్ట? సమూయేలు, నువ్వు నాకు విరోధంగా ప్రవచిస్తావా? ఎంత ధైర్యమయ్యా నీకు! నాకు మరి సమూయేలుకు ధైర్యమే ఉండాలి. ఎందుకంటే అప్పుడు సౌలు ప్రభుత్వంలో ఉన్నాడు, సౌలు పరిపాలనలో ఉన్నాడు. కావాలనుకుంటే సమూయేలు చంపేయచ్చు. మరి అటువంటి అప్పుడు కూడా సమూయేలు ధైర్యంగా ప్రవచించాడు. నాకు విరోధంగా నువ్వు ఎందుకు ప్రవచిస్తున్నావని గట్టిగా బట్ట పట్టుకోగానే ఆ బట్ట చినిగిపోయింది. బట్టను చింపాలని ప్రయత్నం చేస్తున్న వారికి నేను ఇలా చెప్తున్నాను, మీరు బట్ట చింపినా చెప్పిందే నెరవేరిద్ది, చెప్పిందే జరిగింది. కాబట్టి బట్టను చింపొద్దు. త్వరలో దావీదు రాబోతున్నాడు, దావీదు సింహాసనం రాబోతుంది, దావీదు పరిపాలన జరగబోతుంది. దీన్ని నువ్వు సౌలు ఆపలేవు. సమూయేలు చెప్పాడు. నిజం చెప్పండి, సమూయేలు ప్రమాదకరంగా చనిపోయాడా, మంచి మరణం పొందాడా? బైబిల్లో సమూయేలు చంపితే చనిపోయాడా, మంచి మరణం పొందాడా? తన వృద్ధుడైపోయి చనిపోయాడా? మంచి మరణమే పొందాడు. సమూయేలుని ఎవరు చంపలేదు. అసలు దావీదునే తరిమిన సౌలు సమూయేలుని చంపాలనుకున్నాడు కానీ సమూయేలు చావలేదు. యేసుబాబు వందాలయ్యా. సౌలు అనుకున్నాను. ప్రభుకు స్తోత్రం. సౌలు చచ్చాడు, పనికిమాలిన చావు చచ్చాడు. సమూయేలుని చంపాలనుకున్నవాడు దావీదు. వీళ్ళందరూ ఎవరు లేస్తే వాళ్ళని చంపేయాలని చూస్తున్నారు వీళ్ళు. ఎందుకంటే వారి గొంతుక తెరచిన సమాధి, వారి నాలుగు కింద సర్పవిషం ఉన్నది. రోమపత్రిక 3వ అధ్యాయంలో అన్నాడు, వారు హత్య చేయడానికి వారి పాదములు పరిగెత్తుతున్నాయి అన్నాడు. ఎవరు ప్రవచిస్తే వాళ్ళు లేకుండా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. జాగ్రత్త. నేనేమంటానంటే ప్రవక్తను దేవుడు కాపాడుకుంటాడు, ప్రవచించే వారిని దేవుడు ఓబద్య లాంటి వారి సహాయంతో కాపాడుకుంటాడు. కానీ మౌనంగా ఉన్న నిన్ను మాత్రం వదలదు. రేపు ప్రభు వచ్చినప్పుడు నువ్వు ఎందుకు మౌనంగా ఉన్నావు? నువ్వెందుకు ఏకీవించావు? అట్లీస్ట్ నువ్వు వాళ్ళ వస్త్రం అన్నా పట్టుకుని ఉంటే బాగుండు. అవునా కదా? మోషే ఎవరు ఎముకలు తెచ్చాడంట? యోసేపు ఎముకలు తెచ్చాడు కదా. కనీసం మీరు యోసేపు ఎముకలనన్నా మోయండి, యోసేపు ఎముకలనన్నా మోయండి. నేనేం చెప్తున్నానంటే, అసలు యోసేపుని ఎరుగని భూమి మీద ఇశ్రాయేలీయులు ఎంతో వేదన అనుభవించారు. కానీ అదే యోసేపు చెప్పిన దర్శనాన్ని, యోసేపుకు దేవుడిచ్చిన కళను, యోసేపుకు దేవుడిచ్చిన ప్రవచనాన్ని నమ్మిన మోషే ఆ ఎముకలు పట్టుకొని వస్తున్నాడు. కొంతమంది అంటారు, ఎముకలు పట్టుకొని తిరుగుతున్నావేంటి అని. ఎందుకంటే నేను ఆ వచనం చదవటం మర్చిపోయాను. కానీ ప్రభువు చూడండి ఎలా గుర్తు చేశాడు. 52వ కీర్తన 5వ వచనంలో ఏమనుంది? నన్ను ముట్టడి వేయి వారి ఎముకలను దేవుడు చెదరగొట్టి ఉన్నాడు. దేవుని ఆత్మ నడిపింపు అంటే ఎలా ఉంటది? అసలు ఎముకల గొడవ ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఈ కీర్తనలు ఎముకల గురించి ఉన్నాయి కాబట్టి వచ్చింది. అది నేను ప్రిపేర్ అవ్వలేదు. యోసేపు ఎముకలను పట్టుకొని మోషే వచ్చాడంటే అతని ఎముకలు చెదిరిపోయినాయా? అతని ఎముకలు చెదిరిపోలేదు. ఎందుకంటే అతని కళ చెదిరిపోలేదు. అతని కళ చెదిరిపోవాలని ఎవరైనా కోరుకున్నారా? యోసేపు కళ నెరవేరకూడదని, యోసేపు కళ చెదిరిపోవాలని ఎవరైనా కోరుకున్నారా? కోరుకున్నారుగా. అన్నలో
మరి అలా కోరుకున్నప్పుడు దేవుడు యోసేపు కలే కాదు, యోసేపు ఎముకలు కూడా చెదరగొట్టలేదు. కానీ భవిష్యత్తులో అనేక మంది ఎముకలు చెదిరిపోబోతున్నాయి. కానీ దేవుడు ఇశ్రాయేలు ఎముకలను ఏం చేయబోతున్నాడు? మళ్ళీ యెహెజ్కేలు గ్రంథంలో చూస్తున్నాం. ఆ ఎండిన ఎముకల మధ్యలోకి వెళ్ళి కూడా మనల్ని ప్రవచించమని చెప్పి. కాబట్టి ఎండిన ఎముకలు ఉజ్జీవించబడే దినం దగ్గరగానే ఉంది. ఇశ్రాయేలు ఎముకలు చెదరగొట్టాలనుకునే దుష్టుని ప్రణాళిక అంతా నశించిపోబోతుంది. కానీ దేవుడు సకల ప్రజల ఎముకలు చెదరగొట్టబోతున్నాడు. మరి ఇది మీకు అర్థమైనప్పుడు మరి నాకు ఈ వచనం చెప్పాలనిపిస్తుంది. యెహెజ్కేలు గ్రంథంలో ఏమనుందంటే 37వ అధ్యాయంలో మీరు చదువుకోండి. ఏమనుందంటే యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలు ఉన్న లోయలోనికి నన్ను దింపి, ఆయన ఇలా చెప్తున్నాడు 4వ వచనంలో, ఎముకలతో ఇట్లనుము అన్నాడు. 9వ వచనం, జీవాత్మ ఊపిరి విడువుము అని చెప్పమన్నాడు. కాబట్టి ప్రభు ఈ దినాల్లో మనల్ని ఏం చేయమంటున్నాడు అంటే మౌనంగా ఉండొద్దు అంటున్నాడు. సో ఈ పరిచర్లు ఎంతమంది ఉన్నారు? మీ అందరికి ఏం చెప్తున్నానంటే, మీరందరూ ఈ మినిస్ట్రీలో ఉన్నట్టు కాదు. నేను మిమ్మల్ని అందరూ లెక్కేసుకోవట్లేదు. ఫలానా బ్రదర్ నాతో సేవకుడే, నాతో జత పనివాడే, ఫలానా సిస్టర్ నాతో జత పని, ఫలానా తమ్ముడు నాతో జత పనివాడని నేను లెక్క పెట్టుకోవట్లేదు. మీరు లెక్క పెట్టుకోవద్దు. ఈ మినిస్ట్రీలో ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ ఇశ్రాయేలుకు మేలు చేసేవారైతే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ వర్తమానాల్లో ప్రవచనం వస్తుంది. ప్రవచనం రాని వాళ్ళు ఎవరు మాతోటి పనివారు కాదు. వాళ్ళు మాతో కలిసి పనిచేస్తున్న వాళ్ళు కాదు. వాళ్ళు ఇంకా వాగ్దానాలు చెప్పి సరంభ వేసిన ఇండ్లలో నివసించడానికి ఇది సమయం అనుకుంటున్నారు. మీకు సిగ్గు అనిపించట్లేదా? మీకు బాధ అనిపించడం, మీకు బుద్ధి లేదా అని వాక్యం చెప్తుంది. ఎందుకంటే సారవంతమైన వేరులో పాలు పొంది మీరు సంభవించబోయే సంగతులు మాట్లాడకుండా అవి సంభవిస్తే మంచిది కాదు అన్నట్లు మీరు మౌనమైపోయారే. మీ హృదయ కాఠిన్యానికి ప్రభు దుఃఖపడి ఉదయకాలం మాట్లాడుతున్నాడు. మేబీ నా వర్తమానం వింటున్న వాళ్ళందరికీ కూడా ఇది ప్రభు దుఃఖంగా అనిపిస్తే అంతే చాలు. కాబట్టి నేనేమంటానంటే, బట్టలు ఎవరైతే అపవిత్రపరుచుకొనలేదో వారితో కలిసి మీరు ప్రయాణం చేయండి. ఓకే, బట్టలు ఎవరైతే అపవిత్రపరుచుకోలేదో వారితో కలిసి ప్రయాణం చేయండి. అట్లీస్ట్ అలాగైనా మీకు ప్రవచనం వస్తుంది. అంతేగాని సమూయేలు వస్త్రాన్ని సౌలు పట్టుకున్నట్టు పట్టుకోవద్దు దయచేసి. ఎందుకంటే ఆ వస్త్రం పట్టుకోగానే, ఆ వస్త్రం చినిగిపోగానే సమూయేలు చాలా జాలిగా చూసి, సౌలు నన్ను చంపేస్తాడేమో, లేదు లేదు సౌలు నువ్వే ఉంటావు, నీ రాజ్యమే నిలబడుతుంది, అసలు దావీదు ఎవడో, ఆ యెషయ కుమారుడు ఎవడో, ఏదో నేను ఊరికే ప్రవచించాను అని ఏం అనలేదు. అసలు అలాగ పట్టుకొని ఆ వస్త్రం చినిగిపోగానే, మరి వాస్తవంగా అయితే సమూయేలును సౌలు చంపేయాలన్న ఉద్దేశం సమూయేలుకి అర్థమై వెళ్ళిపోయాడు. కానీ దేవుడు మాత్రం జరిగించాల్సిన కార్యం తన టైంలో ఆయన జరిగించాడు. కాబట్టి ఈ విషయాలు మనం ఆలోచన చేద్దాం. కొంతమంది ఏం చేస్తున్నారో చెప్తాను. మీలో ఎంతమంది ఇంటర్నెట్లోకి వెళ్ళి త్వరలో రాకడ రాబోతుందా లేదా అని ఎంతమంది చెక్ చేశారు? నాకు తెలియదు. నేను చేశాను, నేనేమంటానంటే, నేను చేస్తున్నాను. ఓకే, చాలా మంది చేస్తున్నారు. ఓకే, నేనేమంటానంటే ప్రత్యక్షత ఉన్న పరిచర్యలో వాక్యాన్ని నమ్మి ప్రభు త్వరగా రాబోతున్నాడు అనేది మీ అంతటి మీరే తెలుసుకోండి. మనం అసలు ఏ సోర్స్ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరమే లేదు. అది కూడా చెప్తున్నా. ఎందుకు చెప్తున్నానంటే, మీకు కావలసినన్ని దర్శనాలు మీ హృదయంలోంచి ప్రభు ఇస్తాడు, తలంపులు కూడా ప్రభు ఇస్తాడు. ఎస్, చాలా మంది చెప్తున్నారు ప్రభు త్వరగా వస్తాడని. కానీ నేనేమంటానంటే, ఈ దినంలో ఎక్కువ ఇంటర్నెట్ వాడేది ఎవరో తెలుసా? రాడు ఇప్పుడప్పుడే అంటానికి కూడా ఇన్ఫర్మేషన్ అక్కడి నుంచే వస్తుంది. చెప్పండి, గూగుల్లో అందరికీ ఒకే ఇన్ఫర్మేషన్ ఇస్తుందా? గూగుల్లోకి వెళ్ళి ఇప్పుడప్పుడే ప్రభు రాడు అని ఎవరెవరు చెప్తున్నారంటే వాళ్ళని గురించి మాట్లాడుతుందా, సైలెంట్గా ఉంటుందా? మీరు సైలెంట్గా ఉండకుండా చెప్పండి. అవే ఇస్తుంది. ఇస్తుందే కదా. త్వరగా ప్రభు రాబోతున్నాడు అని గూగుల్లోకి వెళ్ళి కొడితే త్వరగా రాబోతున్నాడు అని చెప్పేవాళ్ళు ఇన్ఫర్మేషన్ ఇస్తుందా? అది రెండు ఎత్తుంది. రెండు ఇచ్చేదాని దగ్గరికి వెళ్ళకండి. ఇది ఒకటే ఇస్తుంది. అవును అవును అని చెప్పి కాదు కాదు అన్నట్టుగా ప్రవర్తించదు అది. అందుకనే
సమూయేలు చనిపోయిన తర్వాత సౌలుకి దర్శనం రాక ఒక స్త్రీ దగ్గరికి వెళ్ళినట్టు మీరు ఇంకా ఎవ్వరిని అడగక్కర్లేదు. మీరు నన్ను నమ్మండి, వాక్యాన్ని నమ్మండి, మోకరించండి, ప్రభువుని నమ్మండి, ప్రభు మీకు కూడా బయలుపరుస్తాడు. ఎస్ బ్రదర్, ఇక మీదట నువ్వు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేము కూడా నమ్ముతున్నామని మీరే చెప్తారు. సో ప్రభు మీకు అటువంటి నడిపింపు దయచేయను గాక. త్వరగా ప్రభు రాబోతున్నాడు కాబట్టి త్వరగా మనం స్పీడప్ చేద్దాం. ఇంకా ప్రభు మనల్ని ఎలా నడిపిస్తాడో చూద్దాం. ప్రభు ఇంకేమేమి కృపనిస్తాడో మనం చూద్దాం. త్వరపడి ప్రభు పని చేద్దాం. ఈ తలంపులు ప్రభు మనందరి వినికిడిలో దీవించును గాక. ఓ చిన్న మాట, ఒక ఉదాహరణ చెప్పి ముగిస్తాను. అంటే ఈ ఎగ్జాంపుల్ నేను చెప్పాలి. ఇప్పుడు ప్రభు త్వరగా వస్తున్నాడు అన్నవాళ్ళు ఇల్లు కట్టుకోవాలనుకున్నారండి. ఈ మధ్యలో ఇల్లు కట్టుకొని కొంచెం కారు కొనుక్కొని ఇది చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు లేదు, ప్రభు వస్తున్నాడు అని తెలిసి వాళ్ళు అది మాని ఆ డబ్బులు తెచ్చి దేవుని పని చేస్తున్నారు. ఇది మంచి జరుగుతుందా, పాపం జరుగుతుందా? నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఇది మంచి జరుగుతుందా, పాపం జరుగుతుందా? అది మంచిగా మీ జరుగుతుంది. దృష్టికి అందించాను. నేను మీ దృష్టికి అందించేసాను. ఓకేనా? రైట్. ఇప్పుడు డబ్బులు కూడబెట్టుకునే వాళ్ళు చాలా మంది ఏం కోరుకుంటారు? క్రీస్తు రాకూడదని ప్రభు అక్కడ రాకూడదని కోరుకుంటారు. అందుకనే స్వకీయమైన దురాశల చొప్పున నడిచే వాళ్ళే వాగ్దానం ఏమైంది అని అపహాసం చేస్తారంట. అంటే ఇప్పుడప్పుడే ప్రభు రాకూడదని అనుకుంటారంట. కాబట్టి ఆయన త్వరగా వస్తాడు అని మీలో నమ్మకం ఉన్న వాళ్ళు కొంతమంది ఏం చేశారంటే, నిజం చెప్తున్నాను, ఈ పరిచర్లో కొంతమంది గోల్డ్ లోన్ పెట్టి డబ్బులు తెచ్చి దేవుని పనిలో వాడుతున్నారు. కొంతమంది అంటే వాళ్ళందరూ తెంగరోళ్ళు అనుకుంటున్నారండి. లేకపోతే కొంతమంది తమ డబ్బులు పెట్టి దేవుని పని చేస్తున్నారు. వాళ్ళు మా పిల్లలకి, మా మనవాళ్ళకే అని కొంతమంది లెక్కలు వేసుకుంటున్నారు. సరంబి వేసిన ఇండ్లలో నివసించటకి ఇది సమయమా? ఆలోచన చేయండి. సో దేవుని ఆత్మ మీలో కూడా ఉన్నాడుగా, మీరు కూడా ప్రార్థన చేయండి. ప్రభు మీకు కూడా వివేచన దయచేస్తాడు. ఈ దినాల్లో ఎవరు ఈ పరిచర్యలో మౌనంగా ఉన్నారో వారి నుంచి వెడలి బయటకు వచ్చేసేయండి. బర్నబాస్ అన్నతో కలిసి నడవండి, ఈ పరిచర్లో కలిసి నడవండి. అన్న, నేను కొంతమంది ప్రసంగాలు గమనిస్తున్నాను, వాళ్ళు చాలా సేఫ్ సైడ్ లో ఉన్నారు, గోడ మీద పిల్లిగా ఉన్నారు అని మీకు ఎవరైతే అనిపిస్తున్నారో వాళ్ళ ప్రసంగాలలో ఇన్వాల్వ్ అవ్వకండి, మత్తులోకి పోతారు. సో మీరు వాళ్ళతో చెప్పండి, నీ వర్తమానంలో ప్రవచనం రావట్లేదు, రాకడను గురించిన సంగతులు రావట్లేదు. సో మేబీ నువ్వు సేఫ్ సైడ్ చూసుకుంటున్నావా అని అడిగి వారిని ఎదిరించి ఆ విషయంలో, వాక్యం విషయంలో ఎవరైతే రాకడను గురించిన తలంపులతో నింపబడ్డారో వారితో కలిసి మీరు నడవండి. నేను కూడా అదే చేస్తున్నాను, మీరందరూ కూడా అదే చేద్దురు గాక. ప్రభు మీకు సహాయం చేయను గాక. ఈ దినాల్లో భయాలు ఏమీ అవసరం లేదు, మనకు చాలా ఆశీర్వాదాలు వస్తాయి. ఎందుకంటే రాకడ దినాల్లో వర్షం ఇంకెక్కువ కురుస్తుంది, కృప ఇంకెక్కువ కురుస్తుంది, కడవరి వాన ఇప్పుడే కురుస్తుంది, కడవరి మందిరం ఇప్పుడే తేజస్తో నిండిద్ది. కాబట్టి ఇదంతా మనకు గుడ్ న్యూసే. కాబట్టి మీరు భయాందోళనకి ఏం గురి కావాల్సిన అవసరం లేదు. ఇంకా మనం ప్రభు దగ్గరికి వస్తున్నాడంటే ఇంకా ఎక్కువగా మనం ప్రభు తలంపులు పొందుకుంటాం. కాబట్టి మనం మంచి రోజుల్లోనే ఉన్నాం, కానీ లోకం ఆపద్దినంలో ఉంది. ఇశ్రాయేలుకి కూడా మంచి రోజులు రాబోతున్నాయి. ప్రభు తలంపులు మన కొరకై దీవించును గాక. 53వ కీర్తన నుంచి ఇశ్రాయేల్ రాకడను కూర్చున్నటువంటి చేరికను కూర్చున్నటువంటి వర్తమానం ప్రభు తన దాసుని ద్వారా మాట్లాడారు. ఈ యొక్క అధ్యాయంలో 6వ వచనం నుంచి, సియోను నుండి ఇశ్రాయేలుకు రక్షణ కలుగును గాక, దేవుడి చెరలో తన ప్రజలు రప్పించినప్పుడు యాకోబు హర్షించును, ఇశ్రాయేలు సంతోషించును అనే వచనం నుంచి మాట్లాడుతూ, ప్రభు ఇశ్రాయేల్ చేరికి మనం ప్రభు రాకడికి సమీపంగా ఉన్నప్పుడు మన లోకంతో మనం స్నేహం చేసి మత్తులుగా ఉంటే లోకంలో ఉన్నటువంటి క్రీస్తు విరోధి ఆత్మ, బ్రహ్మపరిచే ఆత్మ ద్వారా మనం ప్రవచించడం నిర్లక్ష్యం చేస్తామని. కాబట్టి ఎవరైతే ఈ లోకంతో స్నేహం చేయకుండా మనం ఇప్పుడు వింటున్నటువంటి రెవల్యూషన్ రోమ 8:10 ప్రకారం మనం లోకం విషయంలో చనిపోయామన్న విషయాన్ని మనం ఆ యొక్క అనుభవంలోకి వచ్చినట్లయితే మనం ప్రవచించడం నిర్లక్ష్యం చేయమని, ఎవరైతే ప్రవచిస్తారో వారు ఇశ్రాయేలుకి మేలు చేస్తున్నవారు అవుతారని, ఎవరైతే ప్రవచించడం నిర్లక్ష్యం చేస్తున్నారో వారు ఇశ్రాయేల్ కీడు చేస్తున్నారు అనే విషయాన్ని కూడా ప్రభు జ్ఞాపకం చేశారు. మనం స్వాభావికమైనటువంటి ఒలివ చెట్టు అయినటువంటి మరి ఇశ్రాయేల్ తోటి మనం ఒలివ చెట్టు అయినటువంటి మనం వారితో అంటుకట్టుబడి వారి మీద అతిశయించే విధంగా మనం ఉండకూడదని, వారికి మనం మేలు చేసేవారిగా ఉండాలంటే ప్రవచించడం ఈ రాకడ దినాల్లో, ప్రభు రాకడికి సమీపంగా ఉన్నటువంటి దినాల్లో ప్రవచించే వారిగా మనం అందరం ఉండాలని ప్రభు తన దాసుని ద్వారా మాట్లాడిన సంగతులకే ప్రభుకి స్తోత్రాలు తెలియజేస్తూ, శ్రేష్టమైన వర్తమానం అందించిన సేవకుని కూడికి పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం.
ఇప్పటి వరకు నిలిచి వాక్యం అన్న ప్రియులకు కూడా కుడి పక్ష వందనాలు తెలియజేస్తున్నా. ఈ సమయంలో ఎవరైనా ముగింపు ప్రార్థన చేయాలని ఇప్పుడు ఈ వర్తమానం ద్వారా ప్రేరేపించబడిన వారు ముగింపు ప్రార్థన చేసినట్లయితే మనం ఈ కూడికి ముగింపు చేసుకుందాం. ఈ ఉదయకాలం మనం 11 గంటలకి దండగర్లో, సాయంత్రం 8 గంటల తణుకులో జరిగే బైబిల్ స్టడీ కొరకు అక్టోబర్ మాసంలో హైదరాబాద్లో జరిగే కాన్ఫరెన్స్ కొరకు ప్రార్థన చేయాలని తెలియజేస్తూ ఈ సమయంలో ఎవరైనా ముగింపు ప్రార్థన చేయాలని ఆసక్తి కలిగిన వారు సమయాన్ని వినియోగించుకుని ముగింపు ప్రార్థన చేసి కూడికను ముగింపు చేయవలసిందే కోరుచున్నాను. రాజేష్ గారు, అన్నా వందనాలు. వందనాలు. చేయండి. ప్రార్థన చేయండి. పరిశుద్ధ తండ్రి, ప్రేమ మేడిన దేవుని కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి ఉదయకాలం మమ్మల్ని దర్శించినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాకడకు సమీపంగా రాకడలో ఉన్న చివరి తరం వారిగా మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్రాలు. ఈ దినాలలో మేము చేయాల్సిన పని ప్రవచించుట నిర్లక్ష్యం చేయకూడదు. మౌనంగా ఉండుట కీడు చేయటే, మాకు మేము కీడు చేసుకునుట దేవుని ప్రజలకు కీడు చేయట. అలా ఉండకుండా ప్రభా అటు స్వభావం నాయన మీ దాసుడు చెప్పినట్టుగానే నాయన ఎటు వీలుగా ఉంటే అటు పోదామనే ఆ యొక్క దుర్నీతి పరులుగా ఉండకుండా ఆయన ప్రవచనాల సారాన్ని పట్టుకుంటూ ప్రవచనాల లైన్లో ఆయన జీవిస్తూ ధైర్యంతో ఏం జరుగుతుందో చెప్పగలిగే, ఇది జరగదు అనే వారందరితో, ఇది కాదు అనే వారందరితో ఇలా జరుగుతుందని ధైర్యంగా చెప్పగలిగే అనుభవాలు సౌలు ఎదుట సమూయేలు చెప్పినట్టుగా, నాయన దావీదు ఎదుట నాతాను చెప్పినట్టుగా మేము ధైర్యంగా చెప్పగలగటానికి నాయన మా నోర్లు మీరు తెరవండి. మేము అలా తెరవాలంటే ఖచ్చితంగా ముందు మేము వీటిని నమ్మాలా, గట్టిగా ప్రవచనాన్ని మేము నమ్మాలా. నాయన యేసేపు నమ్మాడు కనుకే మీరు ఖచ్చితంగా బయటకు వెళ్తారు, నా ఎముకలు ఇక్కడ వదిలిపెట్టొద్దని చెప్పాడు. ఆయన అలా మేము నమ్మితేనే చెప్పగలం ధైర్యంగా. ముందుగా ప్రవ్వా ఈ పరిచయలో ఉన్న వారందరూ కూడా ప్రవచనాలను పట్టుకోవటానికి, ప్రవచనాల లైన్లో వస్తున్న సంగతులు పట్టుకోవటానికి, ఆయన మా కలగబోయే సంగతులన్నీ దర్శనాలుగా ఆయన పొందుకుంటూ, ప్రవచనాలుగా పొందుకుంటూ వాటిని మాట్లాడటానికి, ఇశ్రాయేలుల క్షేమం మాట్లాడటానికి, సంఘం యొక్క క్షేమము ఆయన సంభవింపబో సంగతులు ఇవన్నీ మాట్లాడటానికి, ప్రవచనాలను ఎత్తి మాట్లాడటానికి మీ కృప చూపించండి. సమృద్ధి అయిన నాయన మీ కృపను కుమ్మరించండి. నాయన పుట్టడా నువ్వు భయపడొద్దు, నేను నీతో చెప్పినంత చెప్పమన్నట్టు మీరు మాతో ఏం మాట్లాడుతున్నారో అవన్నీ మేము మాట్లాడటానికి ధైర్యంగా మేము నిలబడాలి. నేను అలా నిలబడాలంటే సంగతులు తేటగా వినాలి. అందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకా ఎక్కువగా మేము విన్న సంగతుల్ని నమ్మటానికి మీకు కృప చూపించండి. నాయన విరోధంగా ప్రవచిస్తున్నామని చెప్పి కొద్దిమంది మా వస్త్రాలు నాయన మాకు కీడు చేద్దామని పట్టుకున్నా, వారు మమ్మల్ని ఆ ప్రవచన విషయంలో భయపెడదామని చూసిన, సమూయేలు ఆనాడు సౌలు ఎదుట భయపడినట్టుగా మేము నిబ్బరంగా నిలబడితే, ఏ ప్రవచనమైతే మా నోట పలికించావో ఆ ప్రవచనాన్ని నువ్వు వాళ్ళ కళ్ళెదురుగానే, మా అందరి కళ్ళెదురుగానే నువ్వు నెరవేరుస్తావు. అంత సమర్థుడివి ప్రభువా, నీకు స్తోత్రాలు చెల్లిస్తాం. నాయన మేము ఎవరైతే ప్రవచనాల సారం అనే దాంట్లో వెళ్ళిపోతున్నారో వారి వస్త్రాలు మలినమైన వస్త్రాలు కాదు. కాబట్టి అటు వారి వస్త్రాలు మేము పట్టుకొని సాగిపోవటానికి మీకు కృప చూపించండి. ఎందుకంటే ఆయన హగ్గయి, జకరియా వీళ్ళిద్దరూ ప్రవచించిన కాలం ఒకటి. ఆ కాలంలో హగ్గయ గ్రంథంలో సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరం కట్టుటకు సమయం ఇంకా రాలేదని వారు చెప్పుకుంటున్నారంటే
నాయన అక్కడ మలినమైన వస్త్రాలు ఉన్నాయని జకరియా 3:3లో మీరు చెప్పారు. నాయన యెహోషువ మలిన వస్త్రాలు ధరించాడని. కాబట్టి మలిన వస్త్రాలు ఉన్నప్పుడు రాకను కూర్చున్న సంగతులు తీసుకోలేం. రాకను కూర్చున్న ప్రవచనాలు మేము ప్రభువా అంగీకరించలేం. వాటిని ధైర్యంగా మాట్లాడలేం. ఆయన మాకు మేమేదో కామ్గా కాలం గడుపుకుంటాం. అటు వారు ఎవరు ఈ పరిచయలో లేకుండా సంగతులను ధైర్యంగా పట్టుకొని వాటిని నమ్మటానికి, సంశయాలుంటే రూఢిపరుచుకోవటానికి మీ కృప చూపించండి. మీరు ఇస్తున్న సంగతులను బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ ప్రస్తుతం వాగ్దానాలు మాత్రమే కాదు, ఇప్పుడు మేము ప్రవచనము అనే లైన్లో ఉన్నాం. సంభవింపబో వాటిలో మాట్లాడాలనే అనుభవాలు ఉన్నాయి. శరీరమందు లేము, పాపలోకంలో కూడా లేము అనే అనుభవంలోకి రావటానికి మీ కృప చూపించండి. సమస్త విషయాల్లో మీ నామానికి మహిమ చెల్లిస్తూ మీ సంగతులన్నిటికై మీ కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ దాసుని బట్టి మీ కూడా మీ స్తోత్రాలు చెల్లిస్తూ చేరువచ్చిన వారందరినీ సమృద్ధిగా దీవించినందుకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సంగతులను బట్టి ధైర్యంతో ఈ దినమంతా సాగిపోవటానికి మీ కృప చూపించండి. ఎక్కువగా మాట్లాడటానికి మా రోరు తెరవండి. వింటున్న సంగతులు మాలో మేము మాట్లాడుకోవాలా, అనేకులతో మాట్లాడాలా. అలా మాట్లాడుతున్నప్పుడు కార్యాల్లోకి వెళ్ళిపోతాం. అందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామన ప్రియులందరినీ దీవించమని ఈ దినం జరగబోయే పరిచర్లన్నిటినీ మీ ఆత్మ ద్వారా ఘనంగా జరిగించి కుమారుణ్ణి హెచ్చించి మహిమ పొందమని యేసు ప్రభు వారి పేట స్తుతించి స్తోత్రాలు చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రార్థన చేసిన దేవుని సేవకులు రాజేష్ గారికి, కూడికలో ఉన్న ప్రియులందరికీ వందనాలండి. ఒకరికొకరు వందనాలు తెలియజేసుకుని కూడికి ముగింపు చేసుకుందాం. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరికి వందనాలు. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలండి. అందరికి వందనాలండి. అందరికీ వందనాలండి.